ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు వీక్లీ రిఫ్రెషర్. ఓకే, వీక్లీ రిఫ్రెషర్ 258. ఈసారి మనది 258 వీక్లీ రిఫ్రెషర్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మంచి టైం తీసుకొని రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు వాళ్ళు ఉన్నారు. సో ఇవాళ టాపిక్ వచ్చేసి లాస్ట్ వీక్ మన హరి గారు తీసుకున్నారు సెషన్, వాట్ ఈజ్ అవర్ సోర్స్ ఫర్ హ్యాపీనెస్ అని అన్నది. సో దాని కంటిన్యూషన్ నేను తీసుకుందామని వాళ్ళు నేను జాయిన్ అయ్యాను. సో వాట్ ఈజ్ అవర్ సోర్స్ ఫర్ హ్యాపీనెస్? ఓకే, అంటే మన సంతోషానికి రియల్ సోర్స్ ఏంటి, అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ హ్యాపీనెస్ అని అన్నది. మన జీవన విద్యలో మాట్లాడుకునే ఈ హ్యాపీనెస్ అని అన్నది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, దాని రియల్ సోర్స్ ఏంటి? ఓకే, సో అది లాస్ట్ వీక్ ఏం డిస్కస్ చేశారు మీరు ఒకసారి నాకు రిఫ్రెష్ చేయగలుగుతారా? హరి గారు ఏం డిస్కస్ చేశారు, ఎలాంటి డిస్కషన్ జరిగింది, ఎలాంటి టాపిక్స్ కవర్ అయ్యాయి, ఏమన్నా చెప్పగలరా? దాన్ని బట్టి మనం సెషన్ ముందుకు తీసుకెళ్దామండి. ఎవరన్నా అన్మ్యూట్ చేసి చెప్పగలరా అండి, లాస్ట్ వీక్ అటెండ్ అయిన వాళ్ళు అండ్ దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే వాళ్ళు? యా, సామ్సంగ్ రేజ్డ్ హ్యాండ్ అని ఉందండి. యా ప్లీజ్. శ్యామలాంబ అండి, ఆ పేరు ఎలా చెప్పండి. పొరపడింది. నమస్తే సార్. నమస్తే అండి. అది హ్యాపీనెస్ కి మన సెల్ఫే సోర్స్ అండి. సెల్ఫ్ కేమో రైట్ అండర్స్టాండింగ్, పాజిటివ్ ఫీలింగ్, ఇంకోటి రైట్ అండర్స్టాండింగ్ తో పాటు సరిగ్గా గుర్తురావట్లే అది అది కూడా ఉండాలన్నమాట అండి. ఓకే ఓకే, అది మన ఆలోచనలు ఇతరుల పట్ల ఎలా ఉన్నాయి, జలసీగా ఉన్నారా, ఎలా ఉందని, తర్వాత ఇతరుల ప్రవర్తన మాటలను బట్టి మనం ప్రేమ ఇస్తున్నామా, ఆశిస్తున్నామా, ఇదండి. శరీరం సెన్సేషన్ ఎలా ఉంది, హెల్త్, టేస్ట్, ఆ రకంగాను ఓకే ఓకే, ప్యూర్ అబ్జర్వర్ గా ఉండాలి. ఓకే, నైస్ అండి. సో మంచిగా సమ్మరైజ్ చేశారు. ఓకే, సో నేను నాకు తెలిసింది చెప్తాను. ఓకే, సో కొంచెం ఒక కంటెంట్ విషయంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో మనకి మనిషి అన్న తర్వాత మనకి 3 విషయాలు మనకి ఉన్నాయండి, మన దగ్గర ఉన్నాయి యాక్చువల్గా. ఒకటి ఏంటి అని అంటే భౌతిక సౌకర్యాలు. ఓకే, ఫిజికల్ ఫెసిలిటీస్ అంటారు, రైట్? ఓకే, ఇది కవర్ చేసిండొచ్చు, బట్ నేను ఒక విధంగా మంచిగా అర్థమయ్యే ప్రయత్నం చేస్తానండి మీకు. ఫిజికల్ ఫెసిలిటీ, మనకి భౌతిక సౌకర్యాలు కావాలి కదండి, మనం వేసుకోవడానికి బట్టలు కానీ, తినడానికి తిండి కానీ, ఉండటానికి ఇల్లు, వస్తువులు, ఇన్ఫ్యాక్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఓకే, ఇంటర్నెట్ కానీ, ఇవన్నీ ఏంటి అని అంటే మనకు అవసరమయ్యే వస్తువులు. ఓకే, వస్తువులు కావాలి మనకి, డెఫినెట్గా కావాలి, రైట్? అలాగే సంబంధాలు కావాలా వద్దా అండి, ఏమంటారు? రిలేషన్షిప్స్ కావాలి. ఓకే, రిలేషన్షిప్స్ కావాలి కదండి. ఓకే, సో ఈ రెండిట్లో మనకి మన సోర్స్ ఏంటండి, హ్యాపీనెస్ సోర్స్? ఈ రెండిట్లో మనకి హ్యాపీనెస్ సోర్స్ మీరు చాట్ విండో కూడా యూజ్ చేసుకోవచ్చండి, ఒకవేళ మాట్లాడలేరు అని అనుకుంటే. రిలేషన్షిప్స్ అండి. ఓకే, రిలేషన్షిప్స్ అంటే మనకి భౌతిక సౌకర్యాల వల్ల హ్యాపీనెస్ రాదంటారా? రాదని కాదు, తాత్కాలికం. ఈ సెల్ఫ్ కి, ఈ రిలేషన్ అనేది సెల్ఫ్ కి. రిలేషన్షిప్స్ బాగుండాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఎంతసేపు గివింగ్ నేచర్ లో మనం ఉంటే, అవతల వాళ్ళని ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మన రిలేషన్స్ బాగుంటాయి. అలాగే ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఒక వస్తువు కొనుక్కుంటే హ్యాపీనెస్ వస్తుంది, అది ఎంతసేపు ఉంటది. మనం అబ్జర్వేషన్ చేయాలి. సో అసలు హ్యాపీనెస్ లోపల మనంతటి మనమే హ్యాపీగా ఉండాలి. మన హ్యాపీనెస్ ని అవతల వాళ్ళ చేతిలో పెట్టకూడదు. అవతల వాళ్ళు పొగిడినప్పుడు మనం హ్యాపీగా ఉండడం, లేదంటే ఒక వస్తువు కొనుక్కుంటే హ్యాపీగా ఉండడం, అలా కాకుండా మనంతట మనమే హ్యాపీగా ఉండడానికి అది దాని సోర్స్ ఏంటో మనమే అబ్జర్వ్ చేసుకుంటూ దానికోసం ప్రయత్నం చేయాలి. ఓకే, ఇదంతా మీకు మనకి ఎలా తెలిసిందండి? మొన్న క్లాస్ లో ఇవన్నీ చాలా బాగా చెప్పారు సార్. ఇవన్నీ
ఓకే. ఓకే. సో, ఇంతకుముందు మీరు జీవన్ విద్య వర్క్‌షాప్ అలాంటిదేమన్నా అటెండ్ అయ్యారా? లేదు సార్. అంటే యాక్చువల్లీ మెడిటేషన్ అవి చేస్తూ ఉంటాము. బుక్స్ చదువుతుంటాం సార్. ఓకే. ఓకే. సో, బుక్స్‌లో కూడా మంచి మంచి బుక్స్ 'వివేకానంద' అని హ్మ్. వీళ్ళందరూ కూడా చెప్పేది ఇదే. కాకపోతే హ్మ్. ఏంటంటే లైఫ్‌లో వీటిల్ని అచీవ్ చేయడం అనేది మాత్రం చాలా కష్టమైన విషయం. అంటే చదువుతున్నప్పుడు చాలా బావుంటది. చెప్తున్నప్పుడు వినడానికి చాలా బావుంటది. కానీ హ్మ్. ఎవ్రీ మినిట్ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ వాటిని కంప్లీట్‌గా అచీవ్ చేయడం అన్నది మాత్రం ఆచరించడం అన్నది మాత్రం కష్టమైన విషయమే. ఓకే. సో, ఓకే. మనకి ఇది ఫిజికల్ ఫెసిలిటీస్ భౌతిక సౌకర్యాలు కావాలి మీరన్నట్టుగా. ఆ! ఎంత కావాలి? ఎందుకు కావాలి? అనన్నది కూడా అర్థం కావాలి గదండీ! అవును సార్. అవును. ఆ! అది గూడా కావాలి కదా! ఎంత కావాలి? ఎందుకు కావాలి? కావాలి ఆ! వద్దు అని చెప్పట్లేదండి ఇక్కడ. మనం ఇవ్వాలి అని కూడా ఏం చెప్పట్లేదండి. మనం మీరన్నట్టుగా ఇవ్వాలి అనేది కూడా ఏం చెప్పట్లేదు. అది హ్మ్. అది ఎప్పుడు ఇస్తారు అనంటే, అది ఇవ్వడం అననేది ఆటోమేటిక్. మనం ఎప్పుడు ఇస్తామనంటే, నాకు ఎంత కావాలి? ఎందుకు కావాలి? అని అర్థమైన తర్వాత, నా దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువున్నాయి అని అర్థమైతే, అర్థము అని అన్నాను చూడండి. ఆ అర్థం అయితే, నా దగ్గర హ్మ్. ఎక్కువున్నాయని ఫీలింగ్ ఉంటుంది గదా! అప్పుడు నేను అవును. వేరే వాళ్ళకి షేర్ చేస్తానండి. ఓకే. సో, హ్మ్. మీరు ఇవ్వాలి అని అనుకోవడం కన్నా, ఎందుకివ్వాలి? నా దగ్గర అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా దగ్గర ఉన్నాయి అని అన్నది అర్థం అవ్వాలి కదా! నా దగ్గర నాకు యెస్. కావాల్సిన అది అర్థం అవుతేనే అసలు వేరే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వగలుగుతాం. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటేనే తెలుస్తది. ఆ! అంటే ఎగ్జాక్ట్‌లీ. మన దృష్టి ఎంతసేపు మన లోపలికుండాలి. కాకపోతే బయట విషయాల వైపే ఎంతసేపు చూస్తూ ఉంటాం. అవతల వాళ్ళ ప్రవర్తన అన్నీ ఎప్పుడు బయట వైపుకే ఉంటుంది. ఆ! మన దృష్టి అది ఎగ్జాక్ట్‌లీ. లోపలికి రావాలి. ఆ! 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 సో, ఈ ఫిజికల్ ఫెసిలిటీస్ అనన్నది ఎందుకు కావాలి? ఎంత కావాలి? అనన్నది అర్థం అవ్వడం అనండి. దాన్ని నేను రైట్ అండర్‌స్టాండింగ్ అని చెప్పామండి లాస్ట్ టైము. ఓకే. యెస్. యెస్ సార్. ఓకే. రైట్ అండర్‌స్టాండింగ్. ఓకే. ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అనన్నది మనకు కావాలి. ఎందుకు కావాలి? ఎంత కావాలి? అనన్నది అర్థమవుతాయి. ఓకే. అద అర్థ్ సీ భౌతిక సౌకర్యాలు ఉన్నాయి బయట. అవన్నీ ఉన్నాయి. అంటే మనము ఎందుకు కావాలి? ఎంత కావాలి? అనని తెలుసుకోకుండానే ఏదో ఆకలేస్తుంది కాబట్టి ఈ ఫుడ్ తింటున్నాము. లేకపోతే ఇగ బట్టల్ని ప్రొటెక్ట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బట్టలు కొంటున్నాము, వాడుతున్నాము. అది ఏదో కొంతవరకు తెలుసు. ఓకే. సో, దీంట్లో ఒక విషయం ఉందండి మనకి. కొన్ని విషయాలు తెలుసు. ఓకే. తెలుసు. ఇంకొకటేంటి అనంటే అర్థమయింది. అర్థం అయ్యింది. ఓకే. ఈ రెండిటి మధ్యలో చాలా తేడా ఉందండి. ఓకే. మనం ఏంటి అనంటే తెలుసు దాని మీద డిపెండ్ అవుతున్నాం. నాకు ఎవరో ఏదో చెప్పారు. సో, నాకు తెలుసు. అంతా తెలుసు అని అనుకుంటాం. కానీ అర్థమయిందా? ఓకే. సో, ఈ రెండిటి మధ్యలో చాలా తేడా ఉందండి. తెలుసు అనంటే ఎవరో ఏదో చెప్పారు. ఓకే. ఎక్కడో ఏదో విన్నాం. ఏదో పుస్తకంలో చదివాం. లేకపోతే సినిమాలో చూసాం. లేకపోతే ఎవరో ఏదో అన్నారు. రైట్? సో, అది వాళ్ళన్నారు గదా! ఓహ్! ఇది కరెక్టే అని అని అనుకుంటాం. కరెక్ట్ అని అనుకుంటాం. దాన్ని మనం అర్థమైందని గూడా అనుకుంటాం. యాక్చువల్‌గా అది మనకు తెలుసు మాత్రమే. ఓకే. తెలవడము, అర్థమైంది అన్న దానికి రెండిటికి తేడా ఏంటి అనంటే, అర్థమైతే అది రియాలిటీ. ఓకే. అది రియాలిటీ. రియాలిటీ అంటే సత్యం. సత్యం. అంటే ఇంకా అది ఎలా ఉండాలో అలాగే ఉంది. ఇంకా దానికి అది ఒకళ్ళకి ఒక విధంగా, ఇంకొకళ్ళకి ఇంకో విధంగా ఉండదండి. అది అందరికీ ఒకటే. ఓకే. ఓకే. ఫిజికల్ ఫెసిలిటీస్ మన ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఓకే. భౌతిక సౌకర్యాలు ఉన్నాయి. అవి ఎంత కావాలి? ఎందుకు కావాలి? అనన్నది అర్థమవ్వడం. అర్థమవ్వడం అంటే వాటి ఉపయోగిత. దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు? దాన్ని సంరక్షణ అంతా ఎవ్రీథింగ్ అనమాట. అది అర్థమవుతే మనం వాటిని అలా ఉపయోగించుకుంటాం. అలా ఉపయోగించుకోవట్లేదు కాబట్టే మనకి సమృద్ధి అనే ఫీలింగ్ కలగట్లేదండి. దీని నుంచి సమృద్ధి మనకొచ్చేది. సమృద్ధి. ఓకే. నాకు తెలుగు అంత బాగా రాదు. బట్ ట్రై చేస్తాను. సార్ ఓకే. సమృద్ధి. యాహ్! సార్
చెప్పండి. తెలుసుకోవడం అంటే ఎక్స్‌పీరియన్స్ కింద వస్తదా? కాదు గదండీ! విన్నాం అంతే. మన అవయవాలని, చెవులను ఉపయోగించుకున్నాం అంతే. చెవులుని, మనసుని ఉపయోగించుకున్నాం అంతవరకు మాత్రమే. అవును. అనుభవపూర్వకం అంటే ఎక్స్‌పీరియన్సా? అంతకంటే ఎక్కువనండి. ఓకే. సో, ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాను నేను మీకు. సరే. తెలుసు అనంటే ఏంటి అనంటే, మన మెమరీలో మాత్రమే ఉందండి. ఎవరో ఏదో ఓన్లీ చెప్పారు ఇప్పుడు. ఇన్ఫర్మేషన్. మన ఓన్లీ మెమరీ ఇన్ఫర్మేషన్. అంతే. ఆ పై వరకు మాత్రమే. ఓకే సార్. ఓకే. సో, అర్థమైంది అనన్నది ఏంటి అనంటే దానికి తిరుగులేదు. ఎందుకు అనంటే మనకొక ప్రమాణం దొరికిపోతదండి. ఎందుకంటే ఒకవేళ ఒక రియాలిటీని మనం కరెక్ట్‌గా యాజ్ ఇట్ ఈస్‌గా చూడగలిగామనుకోండి, యాక్చువల్‌గా మన రియల్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటి అనంటే ఇదండి. ఇదే. అర్థం అవ్వడం అనన్నదే రియల్ హ్యాపీనెస్ సోర్స్. మనకి సంబంధాలు కూడా కాదండి. రియల్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఓకే. అది ఎలాగో గూడా చెప్తాను మీకు. ఓకే. సో, అది నేను రిలేషన్‌షిప్స్‌కి వస్తాను. బట్ ప్రస్తుతానికి ఈ సమృద్ధి అనన్నది ఎప్పుడు అర్థమవుతుంది అనంటే, నాకు ఎంత కావాలి, ఎందుకు కావాలి అనన్నది అర్థమైనప్పుడు, నా సమృద్ధి అనంటే నాకు ఎంత కావాలి, ఎందుకు కావాలి అని అర్థమయ్యి, అది అర్థమయ్యి, నాకు దానికంటే ఎక్కువున్నాయి, నాకు కావాల్సిన వాటికంటే నా దగ్గర ఎక్కువున్నాయనే ఫీలింగ్, ఆ ఫీలింగ్ కలిగినప్పుడు ఆ ఫీలింగ్‌నే సమృద్ధి అని అంటామండి. ఆ భావననే సమృద్ధి అని అంటాం. ఓకే. ఈ ఫీలింగ్ ఉంటే నా దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువున్నాయి కదా! సో, మరి నేనేం చేయాలి నా దగ్గర ఎక్కువుంటే? అంటే నాకు అవసరం లేదు అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైతే కలుగుతుందో, నా దగ్గర ఉండాల్సినవైతే ఉన్నాయి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు అనే ఫీలింగ్ ఎప్పుడైతే ఉందో దాన్ని మనం షేర్ చేసుకుంటాం. అది మన ఫ్యామిలీ మెంబర్స్‌కే కానీ, బయట కానీ మనం షేర్ చేసుకుంటాం. అది ఆటోమేటిక్ అండి. దాంట్లో మనకి హ్యాపీనెస్ ఉంటుంది. ఆ అర్థం కావడంలోనే మన హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే. సో, ఈ అర్థం కావడం అనే దాంట్లోనే ఆ హ్యాపీనెస్ ఉంటుందండి. ఓకే. సో, అయితే దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఇది ఫిజికల్ ఫెసిలిటీస్. ఇది మనకి ఎంత కావాలి, ఎందుకు కావాలి అయితే ఈ సమృద్ధి వల్ల మనకి కాబట్టి మనం ఏం చేస్తాము, నాకు అంతకంటే ఎక్కువున్నాయి కాబట్టి నేను షేర్ చేస్తాను గదా! వేరే వాళ్ళ సమృద్ధి కోసం మనం హెల్ప్ చేస్తామండి. అది ఆటోమేటిక్. ఓకే. ఇప్పుడు నాకు ఎంత కావాలి? ఎంత కావాలండి మనకి? లిమిటెడ్‌గా కావాలా? అన్‌లిమిటెడ్‌గా కావాలా? లిమిటెడే. అన్నీ లిమిటెడేనండి. భౌతిక సౌకర్యాల గురించి మాట్లాడుతున్నాము అనంటేనే, అవి మనకి లిమిటెడ్‌గానే కావాలి. ఎందుకు అనంటే, మనకి భౌతిక సౌకర్యాలు, భౌతిక వస్తువులన్నీ లిమిటెడ్‌గానే ఉన్నాయి కూడా. దట్ ఈస్ రియాలిటీ. ఏవైతే మనం భౌతిక సౌకర్యాల గురించి మాట్లాడుతున్నామో, అవన్నీ మన ఎర్త్, మన భూమి సైజ్ కూడా లిమిటెడే. మనకు సౌకర్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన భూమి నుంచే వస్తుంది గదా! భూమి కూడా లిమిటెడ్ సైజ్‌గానే ఉంది. ఓకే. సో, అది కాపోతే ఏంటే అది చాలా ఉంది అది కూడా. ఆ లిమిటెడే చాలానే మనకి యాక్చువల్‌గా. చాలా సరిపోతుంది. ఎంతో రెట్లు ఎక్కువ మనకు మనం మొత్తం భూమండలం మీద మనుషులందరికీ ఎన్ని వస్తువులు కావాలో, ఎంత కావాలో అని ఆలోచించినా గూడా, ఎంత రిచ్ అయినా సరే, ఎంత ఎక్కువ వస్తువులు కావాలన్నా సరే, అంతకంటే ఎక్కువే ఉన్నాయి మనకి. అది అర్థం కాకుంటేనే మనకేమవుతుందంటే, అవసరమైన దానికంటే ఎక్కువ కావాలి అనుకుంటున్నాం. ఇంకా కావాలి అనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్నాం. దట్ లీడ్స్ టు సమృద్ధి లేకపోవడం అండ్ కరప్షను అవన్నీ జరిగేది దాని నుంచేనండి. మన పొల్యూషను, కరప్షను ఆ ఫీలింగ్ లేదు కాబట్టి. ఆ ఫీలింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే భౌతిక సౌకర్యాలు మనకి లేకుండా చేస్తాము. అంటే మన భూమి మీద గూడా అది పొల్యూషన్ రూపంలో భౌతిక సౌకర్యాలు అవ్వవవి బేసిక్‌గా. అవి అసౌకర్యాలవుతాయి. రైట్? సో, అది పొల్యూషన్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే అసౌకర్యంగా కలుగజేస్తుంది మనల్ని. అయింది. సో, అలా అసౌకర్యాన్ని వచ్చినప్పుడు నేను సమృద్ధిగా ఉండను. వేరే మనుషులని కూడా నాతో ఉన్నవాళ్ళని కూడా సమృద్ధి పరచలేను. రైట్? నాకే ఎంత కావాలో తెలియనప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాను అన్నీ అక్యుములేషన్ ఇంకా. సో, అది అర్థం కానప్పుడండి. అది నాకు తెలుసు అని అనుకుంటాం అప్పుడు. ఎంత వాడాలో నాకు తెలుసు. నాకింకా కావాలి అని అనుకుంటాం. అది మనం తెలుసు అని అనుకుంటున్నామండి. రైట్? సో, అది మన భౌతిక సౌకర్యాల విషయంలోనండి. ఎవరో మ్యూట్ చేసుకోవాలండి. రాజేష్ ఒకసారి మ్యూట్ చేస్తావా? యాహ్! ఓకేనండి. సో,
అది భౌతిక సౌకర్యాల గురించండి. అయితే ఇందులో మన బాడీ, ఓకే, ఇంతకుముందు మన బాడీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఓకే, మన బాడీ ఏంటండి? ఫిజికల్ ఫెసిలిటీనా? అది మన హ్యూమన్ బీయింగ్‌లో అది మనమేనా? ఓకే. సో, మన బాడీ కూడా ఒక ఏది ఫిజికల్ వస్తువు అని ఎలా చెప్తామండి? ఒక ఫిజికల్ ఫెసిలిటీ అని ఎలా చెప్తాం మనం? అది మనకు ఉపయోగపడుతుంది ఒకటి, ఫస్ట్ థింగ్. రైట్? దాన్ని ఫిజికల్ ఫెసిలిటీ అని అంటాం. దానికి ఒక వెయిట్ ఉంటుంది. ఒక ఒక దాని బరువు ఉంటుంది. దానికి ఒక కొలమానం ఉంటుంది. దానికి ఒక డెన్సిటీ ఉంటుంది. ఓకే. దానికి ఒక యాక్టివిటీ ఉంటుంది. దాని లోపలనే ఒక యాక్టివిటీ ఉంటుంది. సో, ఇవన్నీ మనకి ఫిజికల్ ఫెసిలిటీస్‌లో ఉండే క్యారెక్టరిస్టిక్స్. ఓకే. సో, అది వాటినన్నిటిని కూడా మనం అర్థం చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటో తెలుస్తుంది. అది అలా వాడుకుంటాం. దాన్ని అలా వాడుకుంటాం. అలా ఒకదాన్ని ఒక విధంగా వాడుకోకుండా మనం ఇంకో విధంగా కూడా వాడుకుంటున్నాం. అది కూడా ప్రాబ్లమేనండి. ఓకే. సో, అవి చాలా చాలా ఉన్నాయి మన దగ్గర. ఓకే. దాని నుంచి మనం అంత డీవియేట్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. బట్ ఓకే. సో, ఇది ఫిజికల్ ఫెసిలిటీస్. ఆ తర్వాత బాడీ కూడా మనకి ఒక ఫిజికల్ ఫెసిలిటీని మాత్రమే. సో, అది మనం దాన్ని రైట్‌గా బాడీని కూడా కరెక్ట్‌గా వాడుకోగలిగితే దానివల్ల మనకొచ్చేది హెల్త్ అండి. ఓకే. బాడీని. సో, దానికి కూడా పోషణ, రక్షణ, సదుపయోగం చేయాలి. ఓకే. బాడీ ఏంటంటే మన శరీరానికి కావాల్సిన ఆహారము, కావాల్సిన ఏసుకోవడానికి బట్టలు, రక్షణ, ఉండడానికి ఇల్లు, లేకపోతే దాన్ని రైట్ యుటిలైజేషన్. దానికి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే, ఫిజికల్ ఫెసిలిటీస్ ఇస్తే బాడీ లీడ్స్ టు హెల్త్. ఓకే. సో, ఇది అర్థమైంది మనకి. అర్థమైంది అని అన్నాను చూడండి. అర్థమైంది అనంటే మనకి తిరుగు ఉండదండి. ఓకే. ఇప్పుడు మనకి ఆరోగ్యం ఉంటుందా ఎప్పుడు అనంటే మనకి ఒక ప్రాబ్లమ్ ఉంది గదండీ! ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది మనకి. ఎందుకుంటుంది అనంటే మన బాడీ గురించి మనకు అర్థం కాలేదు గాబట్టి, హెల్త్ అంటే ఏంటో మనకు అర్థం కాలేదు గాబట్టే ఆ హెల్త్ మన దగ్గర ఉండట్లేదు. ఏదైతే మనకు అర్థం కాలేదో అది మన దగ్గర ఉండదండి. సింపుల్. ఏదైతే మనకు అర్థం కాలేదో అది మనకి మన దగ్గర ఉండదు. ఓకే. ఎప్పుడైతే మనం తెలుసు మీదనే డిపెండ్ అవుతామో, నాకు ఏం తినాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు అని అంటున్నాం. అయినా గూడా మనకి హెల్త్ ఉండట్లేదు. అది ప్రాబ్లమ్ అండి మన దగ్గర. రైట్? ఓకే. సో, అదే రైట్ అండర్‌స్టాండింగ్ ఫర్ సంబంధాలు. ఓకే. సంబంధాలు అంటే ఏంటండి మనకి ఇక్కడ? మన సంబంధాలు అంటే ఎవరన్నా చెప్పగలరా? సంబంధాలంటే ఏంటి? మన అవసరాల కోసం హ్మ్. పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడటం. ఓకే. ఆధారపడటం అంటారా? నా వాళ్ళు అనుకోవడం అండి. నా వాళ్ళు అనుకోవడం. ఓకే. హుహు. ఇంకా? రిలేషన్స్ అంటే మనం వాళ్ళని అర్థం చేసుకోవడం, అలాగే సాధ్యమైనంత వరకు హ్మ్. వాళ్ళకి సపోర్ట్‌గా ఉండడం. అలాగే అలాంటి టైంలో మనం కూడా కొంచెం ఎక్స్‌పెక్ట్ చేస్తాం వాళ్ళ నుంచి. అంటే జనరల్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాము. హ్మ్. కాకపోతే ఏంటంటే ప్రతి హ్మ్. సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి. హ్మ్. అండ్ టచ్‌లో ఉండాలి. అంటే మన పనుల్లో మనం పడిపోతూ ఉంటాం. సో, టచ్‌లో హుహు. ఉండాలి. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అంటే వేమన పద్యాల్లో "నొప్పించక తానొవ్వక తప్పించుకు హ్మ్. తిరుగువాడు హ్మ్. ధన్యుడు సుమతి" అని ధన్యుడు చెప్పి సుమతి అంటారు. అంటారు. ఆ! ఓకే. సో బాధ్యతలను స్వీకరించడం సంబంధాలండి. ఓకే. నైస్. బాధ్యత స్వీకరించడం. ఓకే. ఆ! యెస్. ఓకే. సో, నైస్. అయితే అవన్నీ ఎలా వస్తాయండి? ఆ బాధ్యత స్వీకరించడం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడము, సంబంధాల్ని అర్థం చేసుకోవడం. ఇక్కడ నేను మనం భౌతిక సౌకర్యాలని అర్థం చేసుకున్నాం గదండీ! అలాగే సంబంధాలని మనం అర్థం చేసుకోవాలండి. ఈ అర్థం ఇప్పటివరకు మీరు ఇవన్నీ మనం చెప్పాం గదండీ! ఇంక్లూడింగ్ నేను గూడా ఏదైతే ఇప్పుడు మీకు చెప్తున్నానో, అది నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. ఓకే. అర్థమై చెప్పట్లేదండి ఇంకా నేనైనా కూడా. ఓకే. ఇది మనకి ఇంకా తెలుసులోనే ఉన్నాం. నాకు ఏదో అమ్మానాన్నలున్నారు, పేరెంట్స్ ఉన్నారు, అన్నదమ్ములున్నారు, అక్కాచెల్లెళ్ళున్నారు.
ఓకే. మన ఇంకా సంబంధాలు ఉన్నాయి అని నాకు తెలుసు మాత్రమే. దాంట్లో ఇంకా అర్థం అవ్వాల్సింది ఉంది. అది ఏంటి అని అన్నది అడుగుతున్నాను. ఓకే. ఒకళ్ళు చెప్పారు మనకి వాళ్ళ గురించి రెస్పాన్సిబిలిటీస్. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఎదుటి వాళ్ళ గురించి మన రెస్పాన్సిబిలిటీ రోల్ తీసుకోవడం సంబంధాలు అని అంటున్నారు. అలా కాకుండా ఇంకేం తెలుసుకోవాలండి సంబంధాల్లో? కమ్యూనికేషన్. ఓకే. సో ఇంతకుముందు మీరు అటెండ్ అయ్యారు కదా, ఏంటది మన నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్, రైట్? ఓకే. సో కమ్యూనికేషన్ కంటే ముందు ఏమండి? గుడ్ మార్నింగ్ సార్, గిరి గారు మాట్లాడచ్చా? మాట్లాడండి, చెప్పండి. సార్, మ్యూచువల్ గా సంబంధం అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్ అనే కాదు, సంబంధం ఎవరిద్దరి మధ్యలో అయినా ఉండొచ్చు. బట్ అక్కడ ఎంత వరకు కనెక్టివిటీ ఉంది, ఎంత వాళ్ళకి మానసికంగా వాళ్ళతో ఎంత కనెక్ట్ అయి ఉన్నాం, వాళ్ళతో ఎంత వరకు మనం వాళ్ళ స్థితిగతులు కానీ ఏది మనం అర్థం చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. సో అది గనక అర్థం చేసుకుంటే ఆ తర్వాత అన్నీ వస్తాయి. రెస్పాన్సిబిలిటీలు, వాళ్ళకి కావాల్సిన చేయడం, అది ఫిజికల్ నీడ్సా, ఎమోషనల్ నీడ్సా, తర్వాత మెటీరియలిస్టిక్ నీడ్సా, ఏదైనా సరే ఎప్పుడైతే కనెక్టివిటీ ఉందో ఇద్దరు మనుషుల మధ్య, అప్పుడు సంబంధము ఉంది. అప్పుడు మనము ఆ కనెక్టివిటీ ఉందనుకోండి, ఇప్పుడు ఫార్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, మనం రెగ్యులర్ గా మాట్లాడకపోయినా రెస్పాన్సిబిలిటీ ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే మానసికంగా ఒకరినొకరు ఎక్కడైతే అర్థం చేసుకున్నారో ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ రిలేషన్ ఏర్పడిపోయింది. అప్పుడు ఇంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా మనం రెస్పాన్సిబిలిటీస్ ఎలాగో నిర్వర్తిస్తాం. స్నేహితుల మధ్యలో నిర్వర్తించకపోయినా ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే ఆటోమేటిక్ గా నేనున్నాననేది వచ్చేస్తారు వాళ్ళు. అంటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, అంటే తీసుకుంటారనే నమ్మకం ఉండగలగాలి. తీసుకుంటున్నారా ఊరికే అంటే సూపర్ఫిషియల్ గా బాధ్యత చేయడం వేరు, ఆ బాధ్యతల్లో కనెక్ట్ అయ్యి మానసికంగా చెయ్యాలనే ఉద్దేశంతో చేయటం వేరు. సో అప్పుడు ఆ నమ్మకం ఉందనుకోండి, సో ఆ సంబంధం ఎప్పటికైనా ఉంటుంది. అక్కడ ఆ కాన్ఫిడెన్స్ గనక లేకపోతే ఆ యొక్క ట్రస్ట్, బేసిక్ గా మనకు తెలుసుగా జీవిలో చెప్పేది. సో సంబంధాలు ఆ ట్రస్ట్ గనక ఉంటే గనక ఆ రిలేషన్ కరెక్ట్ గా, ఆ సంబంధం కరెక్ట్ గా ఉంటుంది. అదే బ్లడ్ రిలేషన్ అవ్వచ్చు, ఏ రిలేషన్ అయినా కూడా అవ్వచ్చు. సో మ్యూచువల్ కనెక్షన్ అంటే సెల్ఫ్ తో కనెక్ట్ అయినప్పుడు ఆ సంబంధం కరెక్ట్ గా నిలబడుతుంది. ఓకే. నైస్. ఓకేనండి. సో మీరు ఆ కనెక్షన్ అని అన్నారు చూడండి, ఆ కనెక్షన్, ఆ ట్రస్ట్ అనేది అని అన్నారు. అది ఏంటండి? ఆ ట్రస్ట్ అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? ఒకటండి. యా ప్లీజ్ చెప్పండి. శ్రీనివాస్, దాన్నే మీరు ఇప్పుడు రాధారాణి వాళ్ళు చెప్పినట్టుగా దాన్ని ఒక్క వర్డ్ లో నాకు అనిపిస్తుంది ఏంటంటే బిలాంగింగ్నెస్. ఓకే. నాతో ఉన్న చుట్టుపక్కల ఏదైనా రిలేషన్స్ చెప్పింది కానీ, సొసైటీ పీపుల్ కానీ, ప్రొఫెషనల్, నా వైపు నుంచి నేను ఎంత బిలాంగింగ్నెస్ గా, అవతల ఓకే యాక్సెప్ట్ చేయకపోని మన రైట్ అండర్స్టాండింగ్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్, దట్ ఈస్ డిఫరెన్స్ అనేది ఈజ్ ప్రకృతి అలా ఉంది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఫీలింగ్ అనొచ్చా? ఇంతకుముందు మీరు ట్రస్ట్ అన్నారు, బిలాంగింగ్ అని అన్నారు. ట్రస్ట్ వేరండి. బిలాంగింగ్నెస్ అంటే ఇట్ ఇస్ మెయిన్లీ ది వన్ వే అవుతుంది. ట్రస్ట్ కింద కూడా ఓకే, ఫీలింగ్, వాల్యూస్ అని కూడా అన్నారు జగదీష్ గారు. ట్రస్ట్ కి డిఫరెన్స్ ఎలా ఉందో. ఓకే. సో ఇవన్నీ మనలో ఉండేవి ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఫీలింగ్స్ నండి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ట్రస్ట్ అన్నాము, రెస్పెక్ట్ అని అన్నాము, లవ్ అని అన్నాము, ప్రేమ అని అన్నాము, ఓకే, మమత, వాత్సల్యం అని అన్నాము, గౌరవం అని అన్నాము. ఇవన్నీ ఏంటండి? మన ఫీలింగ్స్ ఎవరి పట్ల? ఓకే, ఎవరి పట్ల? ఎదుటి వాళ్ళ పట్ల కదా. అదే ఆ ఫీలింగ్ ఉంటేనే కదండి సంబంధం ఉండేది. ఓకే. సో మీరు ఎవరైనా ఇప్పుడు మీరు ఆ రెస్పాన్సిబిలిటీ అని అన్నారు ఇంతకుముందు, లేకపోతే బిలాంగింగ్నెస్ అని అన్నారు. అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి? ఇప్పుడు మన మెయిన్ టాపికే వాట్ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, మీరేం చెప్తున్నారంటే హ్యాపీనెస్ ఉంటే ఇవన్నీ వస్తాయని అంటున్నారు. బిలాంగింగ్నెస్ ఉంటే సంబంధం ఉంటుంది అని అంటారు. అది కాదండి. బిలాంగింగ్నెస్ రావటానికి కూడా ఇంకోటి కావాలి.
దేన్నైనా యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు హ్యాపీనెస్ వస్తుందా సార్? యాక్సెప్ట్ ఎప్పుడు చేయగలుగుతాం? మనం అప్పుడు చేయట్లేదు కదా, అంటే దాని అర్థం ఏంటి? అదే అర్థం చేసుకుంటే యాక్సెప్ట్ ఆ చేయగలుగుతాం. ఆ ఆ అర్థం చేసుకునేది ఏంటి? ఆ అర్థం చేసుకోవాల్సిన వస్తువు ఏంటి? అయితే మీరు ఒక ఇది హ్యూమానిటీ వ్యక్తిని ఫీలింగ్స్. సార్ ఇప్పుడు హ్యూమానిటీ జరిగే భావాల్ని హ్యూమన్ ఎదుటివారి వాల్యూస్ మనం ఎలా Yep. ఫీల్ అవుతున్నాం దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో అదే చాలా మంది మాట్లాడారు. బట్ నేను ఒకసారి సమ్మరైజ్ చేస్తానండి. బేసిక్‌గా ఏంటంటే సంబంధాలు అనేవి ఆల్రెడీ ఉన్నాయండి. మనిషికి మధ్యలో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు నా నా తమ్ముడు అని అంటున్నాము. మా పేరెంట్స్, మా అమ్మ, నాన్న అని అంటున్నాం వాళ్ళకి. అవన్నీ ఎందుకు అంటున్నాను? ఆల్రెడీ సంబంధం ఉంది గదా! ఉంది. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యుంది. రక్త బట్ సంబంధం. ఆ సంబంధాలు ఉన్నాయి. బట్ అవి ఎలా ఉన్నాయి అని అన్నది కదా ఇంపార్టెంట్ మనకిక్కడ. అది రైట్ అండర్‌స్టాండింగ్ కదా! సంబంధాలు ఎలా ఉన్నాయి అని అన్నది ఇంపార్టెంట్ కదా! ఆ సంబంధాలు మంచిగా లేకపోతే మనం ఎదుటి వాళ్ళతో మంచిగా ఉండము. మనం మంచిగా ఉండం. వాళ్ళు మంచిగా ఉండరు మనతోటి. ఇప్పుడు జరిగేది అదే. ఎందుకు అనంటే ఆ బిలాంగింగ్‌నెస్ అని అన్నది మీరు అన్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ అని అన్నారు. అది మనం తీసుకోలేదు. అదెందుకు తీసుకోలేదు అనంటే మనలో మనకి ఈ ఫీలింగ్స్ అనేవి లేవు. ఆ వాల్యూస్ అని అన్నది మనకు అర్థం కాలేదు. ఈ ఫీలింగ్స్, వాల్యూస్ ఇంటర్చేంజబుల్ అండి. అది కూడా నేను చెప్తాను. బట్ ఎనీవేస్ ఓకే. ఈ ఫీలింగ్‌ని మనం ఇప్పుడు ఆ ఫీలింగ్‌ని అర్థం చేసుకోవాలి అనంటే ఎలా అర్థం చేసుకోగలం? ఎందుకంటే మనకు కావాల్సింది రైట్ అండర్‌స్టాండింగ్. అర్థం చేసుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు రెస్పెక్ట్ అంటే ఏమనుకుంటున్నాం మనం? రెస్పెక్ట్ అంటే ఒకళ్ళకి నమస్కారం పెట్టడం, వాళ్ళతో మంచిగా ఉండటం, వాళ్ళతో మంచిగా మాట్లాడటం. ఇది మనం రెస్పెక్ట్ అనుకుంటున్నాం. ఎదుటి వాళ్ళ పట్ల మనం విశ్వాసంగా ఉండడం. అదే ట్రస్ట్ అని అనుకుంటున్నాం. విశ్వాసంగా ఉండడం అంటే వాళ్ళు ఒక విధంగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను అన్నది విశ్వాసం అని అనుకుంటున్నాం. అదంతా మనం తెలుసులో ఉన్నామండి. వాళ్ళు ఎలా ఓకే. ఉన్నా యాక్సెప్ట్ చేయగలను. ఇంకొకటి ఏంటంటే మనం ఇది బేసిక్‌గా ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దానికంటే నేను ఎలా ఉన్నాను, నా ఫీలింగ్ ఏంటి అన్నది అర్థం చేసుకోవాలండి. మనం ఇప్పుడు కూడా మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. అది కాదండి. మన ప్రాక్టీస్ అంతా కూడా నా అండర్‌స్టాండింగ్ ఏంటి? ఓకే. నా ఫీలింగ్స్ పట్ల, సంబంధాల పట్ల నాకెంత అర్థమైంది? ఫీలింగ్స్ నాలో ఉన్నాయా? లేవా? అవి ఏంటి? ఎందుకున్నాయి? ఎలా ఉన్నాయి? అది అర్థం చేసుకోవడం అండి. ఓకే. ఫీలింగ్స్ అనేవి కూడా నేను కాదండి. ఇక్కడ ఇప్పుడు నేను బాడీ గురించి చెప్పాను గదా! అంటే నా సెల్ఫ్ గురించి నేను చెప్తానండి. ఈ ఫీలింగ్స్ అనన్నవి కూడా ఎక్కడున్నాయండి అంటే నా సెల్ఫ్‌లో ఉన్నాయి. ఈ వాల్యూస్ అనన్నవి కూడా నా సెల్ఫ్‌లో ఉన్నాయి. ఓకే. నా సెల్ఫ్‌లో ఉన్నాయి అనంటే నా సెల్ఫ్ ఏంటి అని అన్నది అర్థం చేసుకోవాలి గదా ఫస్ట్. బాడీ అంటే ఏంటి? అదొక భౌతిక సౌకర్యం. దానికొక వెయిట్ ఉంది, ఒక కలర్ ఉంది, ఒక వాసన ఉంది, దానికొక సాంద్రత ఉంది, అవన్నీ ఉన్నాయి. అలాగే సెల్ఫ్ కూడా ఉంది. ఓకే. సెల్ఫ్ ఎలా ఉంది అని అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సెల్ఫ్ అర్థమైతేనే దాంట్లో ఉండే ఫీలింగ్స్ కూడా అర్థమవుతాయండి. ఓకే. ఇప్పుడు నేను జనరల్‌గా వర్క్‌షాప్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను యూజువల్‌గా. సెల్ఫ్‌ని అర్థం చేసుకోవాలంటే సెల్ఫ్ వేరా? బాడీ వేరా? 2 వేరేనా అని అన్నది మనకు ఫస్ట్ అర్థమైందా అండి? ఫస్ట్ క్వెషన్. 2 వేరేనా? ఒకటేనా? 2 వేరు వేరే. ఓకే. కాకపోతే 2 సహస్థితంలో ఉన్నాయండి. ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి. 2 కలిసి ఉన్నాయి కాబట్టి కలిసి సహస్థితంలో ఉన్నాయి కాబట్టి 2 ఒకటే అని అనుకుంటున్నాం. కానీ 2 వేరు. వాటి అవసరాలు వేరు. బాడీకి కావాల్సినవి ఏంటి అంటే ఫిజికల్ ఫెసిలిటీస్. సెల్ఫ్ కావాల్సినవి ఏంటి అనంటే ఈ ఫీలింగ్స్, రిలేషన్‌షిప్స్ ఇంక్లూడింగ్ రైట్ అండర్‌స్టాండింగ్. ఓకే. సో, ఈ ఫీలింగ్స్ సెల్ఫ్ కావాల్సినవన్నీ. సో, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ భౌతికంగా లేవు చూడండి. రైట్ అండర్‌స్టాండింగ్ కానీ, ఫీలింగ్స్ కానీ, వాల్యూస్ కానీ భౌతికంగా లేనివి అవి. అవి కంటిన్యూయస్‌గా ఉండాల్సిన వస్తువులు అవి. కంటిన్యూయస్‌గా ఉండాల్సినవి. ఓకే. సో, ఈ కంటిన్యూటీ అనన్నది ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది అనంటే ఈ రైట్ అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడే. ఈ రైట్ అండర్‌స్టాండింగ్ దేని గురించి మనకు కావాలి? ఈ ఫీలింగ్స్, వాల్యూస్ గురించి అర్థమైనప్పుడు నేను అలా ఉంటాను కాబట్టి
ఆ సంబంధాల గురించి మనం అర్థం చేసుకోగలుగుతాం. సంబంధాలు నావి అండి, ఎదుటి వాళ్ళ క్వశ్చనే ఉండదు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ ఫీలింగ్స్ కూడా మనవి కావు, ఇవి కూడా బయటివే, ఈ వాల్యూస్ కూడా బయటివేనండి. ఓకే, సో దీన్ని కొంచెం నేను డెప్త్గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎందుకు అని అనేది చెప్తానండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసి చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉందండి, నేను వాడుతున్నాను ల్యాప్టాప్, మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ ల్యాప్టాప్ ఎవరిది అని అంటే ఏమంటాను నేను? నాది అని అంటాను. ఓకే, ఈ బట్టలు వేసుకున్నాను, ఈ బట్టలు ఎవరివి అని అంటే ఎవరివి? నాది అని అంటాను. ఓకే, నావి కదా, ఎందుకంటే నేను కొన్నాను, వాడుతున్నాను కాబట్టి నావి, రైట్? అలాగే ఈ చెయ్యి ఉంది, ఈ బాడీ ఉంది నాది, ఈ తల ఉంది, ఇవన్నీ ఎవరివి అంటే నాది అని అంటాను. ఓకే, నాది ఎందుకంటే నేను వాడుకుంటున్నాను, ఈ బట్టలు, ఈ ల్యాప్టాప్ ఎలా వాడుకుంటున్నాను, అలాగే ఈ చేతులని, ఈ కాళ్ళని, ఈ తలని, ఈ బాడీని నేను వాడుకుంటున్నాను. ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటున్నాను నేను, ఒక పని చేయడానికి, ఒక ఎక్స్ప్రెస్ చేయడానికి, ఒక బిహేవియర్ చూపించడానికి నేను వాడుకుంటున్నాను. కాబట్టి బాడీ నాది, కానీ నేను కాదు చూడండి దాంట్లో. అందుకే బాడీ నేను కాదు, నేను వాడుకుంటున్నాను వేరేది. బట్టలు ఎలాగో శరీరం కూడా అలా అలాగే వాడుకుంటున్నాను. నేను వాడుకుంటున్నాను, ఎగ్జాక్ట్లీ, బాడీని నేను వాడుకుంటున్నాను, రైట్? అలాగే సెల్ఫ్లో, ఇప్పుడు మన సెల్ఫ్లో ఉండే ఫీలింగ్స్, ఆలోచనలు, ఇవి ఆలోచనలు ఎవరు అన్నట్టు? ఆలోచనలు నేను అంటామా, ఆలోచనలు నావి అంటామా? నావి అంటాం. ఓకే, కానీ నేను కాదు కదా. ఫీలింగ్స్ అనేవి నావి, నా ఫీలింగ్స్ అని అంటాం, కానీ నేను అంటావా? ఓకే, సో అలాగే వాల్యూస్ అని అన్నది నావి అని అంటాం, నేను అంటావా? రైట్. సో అందుకని సెల్ఫ్లో ఉన్న బయటివి కూడా ఫీలింగ్స్ అనేవి, వాల్యూస్ అనేవి కూడా బయటివి అండి, నేను వేరే. ఓకే, అర్థం అని అనేది ఉంది చూడండి. అర్థం అంటే నా అర్థం అని అంటామా, లేకపోతే నాకు అర్థమైంది అని అంటామా? నాకు అర్థమైంది అంటాం. అర్థం అర్థం అవ్వడం అని అన్నది నేను అండి. ఓకే, అర్థం అయ్యింది అని అన్నది నేను, ఈ సెల్ఫ్ అని అన్నది అర్థం అవడం, అది రియల్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనండి. ఫీలింగ్స్ కూడా కాదు, ఫీలింగ్స్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ నాకు ఎంత అర్థమైంది అన్న దాన్ని బట్టి ఆ ఫీలింగ్స్ మనలో ఉంటాయి. నాకు ఎంత అర్థమైంది అన్న దాన్ని బట్టి ఆ వాల్యూస్ నాలో ఉంటాయి. ఓకే, అప్పుడు ఆ సంబంధాలు మంచిగా ఉంటాయి. అర్థం అవుతేనే ఆ సంబంధాలు మంచిగా ఉంటాయి. ఎందుకంటే అర్థం అవుతే ఫీలింగ్స్ మంచిగా ఉంటాయి, వాల్యూస్ మంచిగా ఉంటాయి, దాంతో సంబంధాల గురించి అర్థం అవుతుంది, ఆ సంబంధాలు మంచిగా ఉంటాయి, లీడ్స్ టు హ్యాపీనెస్. ఓకే, ఇందులో ఇప్పుడు చెప్పండి నాకు, వేరే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఫీలింగ్సే మనవి కావండి, అసలు ఫీలింగ్సే మనవి కావు, వాల్యూసే మనవి కావు, నావి కావు. బేసిక్గా మనవి అంటే నాది. ఓకే, సో దాని గురించి నాకు అర్థం అవ్వాలి, ఫీలింగ్స్ గురించి అర్థం కావాలి, వాల్యూస్ గురించి నాకు అర్థం కావాలి, ఇవి అర్థం అవుతే సంబంధాలు ఏంటి అని అన్నది అర్థం అవుతుంది. అప్పుడు అర్థమైనప్పుడు దానికి తిరుగుండదు, ఎందుకంటే మనం రియాలిటీని చూసాం కాబట్టి. ఈ అర్థం అన్నది ఎప్పుడు ఇట్ పాయింట్స్ టు రియాలిటీ, సత్యము. సత్యం అన్నది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధంగా ఉండదండి. ఇప్పుడు మనం బాడీతో చేసేది నమస్కారం పెట్టడం, గుడ్ మార్నింగ్ చెప్పడం, ఇవన్నీ ఏంటి అని అంటే ఎక్స్ప్రెషన్, మన బాడీతో చేసే ఎక్స్ప్రెషన్, అది ఫీలింగ్ కాదు. అయితే ఈ ఫీలింగ్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడ చూడాలి నేను? ఈ ఫీలింగ్, మీ ఫీలింగ్ నేను చూడగలనా? మనం అందుకని మనం బయట నుంచి నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాం కదా, అన్నీ కూడా. హ్యాపీనెస్ కూడా బయట నుంచి తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నాం కదా. వస్తుందా? ఫీలింగ్ గురించి నేను అర్థం చేసుకోవాలంటే మిమ్మల్ని చూస్తే నేను అర్థమవుతుందా? మీకు నా ఫీలింగ్స్ చూసి మీకు చూడగలుగుతున్నారా? ఫస్ట్ థింగ్. సార్ మాట్లాడొచ్చు ఒకసారి? యా ప్లీజ్ చెప్పండి. అంటే ఇప్పుడు నమస్కారం పెట్టడం అని, షేక్ హ్యాండ్ ఇవ్వడం అని, ఇవన్నీ బాడీ ఎక్స్ప్రెషన్స్ అయితే, మరి మన యొక్క కోపము, హ్యాపీనెస్, బాధపడడం, ఇవి సోల్ యొక్క ఎక్స్ప్రెషన్స్. అంతే కదా, కాదంటారా? కోపం అని అన్నది మన చేతుల్లోనే ఉంది కదండి. సో అంటే అవి మన ఫీలింగ్స్ అనేవి
మనవి కాదు అని చెప్పేసి అన్నారు. అంటే మరి మనలో ఉద్భవించినవే కదా! ఇప్పుడు మనలోంచి మనకు అర్థం కానప్పుడు వచ్చేది. హ్మ్. అర్థం అయినప్పుడు కూడా వచ్చేది ఎక్స్‌ప్రెషన్. హ్మ్. ఈ ఫీలింగ్స్ అనేది కూడా అంటే కాపోతే మన సెల్ఫ్‌లో ఒక యాక్టివిటీ అండి ఇది బేసిక్‌గా. ఓకే. ఇంకా ఓకే. చెప్పాలి అనంటే ఫీలింగ్ అనేది సెల్ఫ్‌లో ఒక యాక్టివిటీ. బాడీలో కూడా ఆ యాక్టివిటీ జరుగుతుంది కదా! హ్మ్. ఓకే. అలాగే సెల్ఫ్‌లో జరిగే యాక్టివిటీస్ అండి ఇవన్నీ. ఓకే. అంటే సో ఇవన్నీ మనం సెల్ఫ్‌ని అర్థం చేసుకున్నప్పుడు హ్మ్. యాహ్! అంటే అంతే. అంతే. దాంట్లోంచి బయటికొచ్చి మనం ఆలోచించడం అన్నది హ్మ్. దానికి చాలా మెచ్యూరిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు కోపమొచ్చింది. హ్మ్. ఆ కోపంలో మునిగిపోతామే తప్పించి, ఆ కోపం హ్మ్. నుంచి బయటపడి ఆహ్, ఈ ఎందుకొచ్చింది? ఏం జరిగింది? ఏంటి? ఇయన్నీ ఆలోచించుకునే మెచ్యూరిటీ రావాలి. హ్మ్. లేకపోతే తప్పించి అప్ దాన్ని అంటే ఇప్పటివరకు ఈ పాయింట్ ఎప్పుడు ఆహ్, క్యాచ్ చేయలేదు సార్ నేను. హ్మ్. మీరిప్పుడు అదే బాడీ ఎక్స్‌ప్రెషన్స్ ఎలాగో ఇవన్నీ సోల్ ఎక్స్‌ప్రెషన్స్ అసలు ఫీలింగ్సే మనవి కాదని హ్మ్. చెప్ ఆ! యాహ్! అంతేనండి. సో, ఇప్పుడు మనం ఆ అంటే ఫీలింగ్స్ అనేది కూడా ఎక్స్‌ప్రెషన్ కాదండి. ఫీలింగ్ అనేది కూడా మనలో జరిగే యాక్టివిటీ. ఇప్పుడు ఇంకా చెప్పాలి అనంటే హ్మ్. హ్మ్. ఇప్పుడు అదే రెస్పెక్ట్ సార్. అననే ఫీలింగ్ మనలో హ్మ్. ఉంటేనే మనం దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాం. ఓకే. ఒకళ్ళకి హ్మ్. నమస్కారం పెడుతున్నాము అనంటే వాళ్ళ పట్ల రెస్పెక్ట్ అనే ఒక ఫీలింగ్ మనలో ఉంది. అది కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంది అని అంటున్నాను చూడండి. ఒక పా హ్మ్. మనలో ఒక పార్ట్ ఆ ఫీలింగ్ ఉంది అంటున్నామంటే రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఆ హ్మ్. ఉన్నదాన్ని మనం అర్థం చేసుకుంటే మనం అప్పుడు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తాం. లేకపోతే అది యాక్టింగ్ అవుతది. ఎదుటి రైట్. వాళ్ళకి అది కూడా తెలీదండి. మనం యాక్టింగ్ చేస్తున్నాం అన్న సంగతి కూడా తెలీదు. అవును. రైట్? సో, కానీ హ్మ్. సఫర్ అయ్యేది ఎవరండి? ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తున్నాం అనుకోండి, రెస్పెక్ట్ అనే ఫీలింగ్ లేదనుకోండి, ఒకళ్ళ మీద హ్మ్. మీరు కోపం పెంచుకోండి. మీరు హ్యాపీగా ఉంటారా? ఉండం. ఉండలేమండి. ఉండలేమండి. కోపం ఉంటేనే మనం కంఫర్టబుల్‌గా ఉండలేము. అవును. ఎందుకంటే ఆ ఫీలింగ్ గురించి మనం అర్థం కాలేదు కాబట్టి, మనం అలా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం కాబట్టి, మనం హ్యాపీగా ఉండలేం ఫస్ట్ థింగ్. యెస్ సార్. అవును. ఆ! సో, వేరే వాళ్ళ సంగతి వదిలేయండి. అసలు మనం మనం వేరే వాళ్ళ సంగతి మాట్లాడట్లేదిక్కడ. నా అవును. గురించి అవును. నేనే మాట్లాడుతున్నాను. కోపం అనే ఫీలింగ్ ఉన్నప్పుడే నేనే హ్యాపీగా ఉండను. హ్మ్. ఓకే. సో, అదే అన్‌హ్యాపీనెస్ మన దగ్గర ఏముంటే అదే ఇస్తామండి సింపుల్ ఇంకా చెప్పాలనంటే. మన దగ్గర అర్థం లేనప్పుడు, అర్థం కానప్పుడు, అర్థం కానిదే బయటికిస్తాం. అర్థం కానిది ఏంటిది ఇక్కడ? మన దగ్గర కోపం ఉంది ప్రస్తుతానికి. ఆ కోపం హ్మ్. ఇస్తాం బయటికి. సో, ఎదుటి హ్మ్. వాళ్ళు కూడా మనం కోపం అన్నప్పుడు వాళ్ళు కూడా కోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది చూడండి. అవును సార్. ఆ మనం ద్వేష ఏమిస్తే భావన. వాళ్ళు అదే ఇస్తారు. అంతే. ఆ! సో, ఇప్పుడు మనకి అదే సో, ఆ కోపంలో మనకి హ్యాపీనెస్ ఉందా అంటే లేదు. మనకు కావాల్సిందేంటి మరి? హ్యాపీనెస్. ఆ! రైట్. సో, ఇవన్నీ ఏంటంటే మనకు తెలుసు. అంతే. ఆ! ఆ! రైట్. సో, అదే అవన్నీ సార్. అందుకే మనం అలా ఉంటున్నాం. ఇక్కడ అది సార్. ఇక్కడ అర్థం చేసుకుంటే ఏదైనా యాక్సెప్ట్ చేయగలుగుతాం కదా! ఆ! ఐ యాక్సెప్ట్ అని అంటున్నారు చూడండి. ఎ హ్మ్. ఎ అది కూడా మనం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నామండి. ఓకే. హ్మ్. ఎదుటి వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయాలి అనన్నది ఎవరో ఏదో చెప్పారు మనకంతే. ఇప్పుడు మీరు కూడా అలాగే చెప్పారు యాక్చువల్లీ పొద్దున. ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి. చేస్తే మనం హ్యాపీగా ఉంటామనని. చెయ్యాలి కాదు కదా సార్. ఆ! చెయ్యాలి కాదు. ఆ! ఇప్పుడు అక్కడ వాళ్ళని అర్థం చేసుకున్నామంటే, వాళ్ళెలా ఉన్నా కూడా మనం వాళ్ళని కాదండి. వాళ్ళని అర్థం చేసుకోవద్దండి. అంటే మనం అక్కడ మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళని అర్థం చేసుకోలేము కూడా మనం. హ్మ్. ఎదుటి వాళ్ళని మనం అర్థం చేసుకోలేము. సింపుల్. ఓకే. హ్మ్. నేనక్కడ పరిస్థితుల్ని నేను అర్థం చేసుకుంటే, ఆ! ఆ! అక్కడ నేను ఇక్కడ హ్యాపీగా ఉంటాను. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎవరిని అంటే నన్ను నేనే. నన్ను నేను. నన్ను నేను. అంతే. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం కాదండి మనకు కావాల్సింది. ఎప్పుడో గౌరవ భావం గురించి చెప్పారు కదా సార్. హ్మ్. రెస్పెక్ట్ గురించి ఏదైనా ఒకరి మాట్లాడాను. మీద హ్మ్. గౌరవం ఉంటే హ్మ్. వాళ్ళని చూసేటప్పుడు ఆటోమేటిక్‌గా లేసి నించోడం అలా కొన్ని కొన్ని కనబడతాయి. ఆ! అవన్నీ ఆటోమేటిక్ అండి. ఫీలింగ్ ఆ సంబంధం రెస్పెక్ట్ అననేది నాకు అర్థమైతే, ఆ ఫీలింగ్ అర్థమైతే నేను హ్యాపీగా ఉంటాను. ఎక్స్‌ప్రెస్ చేస్తాను. నేను హ్యాపీగా ఉంటాను. ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. అది నేచురల్ ఔట్‌కమ్. నా గురించి నేను దాని గురించి వర్రీ అవ్వట్లా. నేను హ్యాపీగా ఉండడం కోసమే ఇదంతా ప్రయత్నం కూడా. రెస్పెక్ట్ అనే ఫీలింగ్ నాకు అర్థమైతే నేను హ్యాపీగానే ఉంటానండి. ఆ ఫీలింగ్ అర్థమైతేనే నేను హ్యాపీగా ఉంటాను. యెస్ సార్. కరెక్ట్. అదే చెప్పాలనుకున్నా. అంతే. అంతేనండి. యాహ్!
ఓకే. సో, ఈ ఫీలింగ్ గురించి నాకు అర్థమైతే, ఈ వాల్యూస్ గురించి నాకు అర్థమవుతే, ఓకే. సో, ఈ వాల్యూస్ అనన్నది ఇన్‌ఫాక్ట్ ఫీలింగ్‌కి, వాల్యూస్‌కి తేడా ఏంటి అనంటే, ఈ వాల్యూస్ అనన్నది దీంట్లో కూడా ఎక్స్‌టెండ్ అవుతాయండి. సమృద్ధిలో కూడా ఎక్స్‌టెండ్ అవుతుంది. బట్ ఎనీవే ఫీలింగ్ అనన్నది మనిషికి, మనిషికి మధ్యలో ఉండే సంబంధం గురించి, సంబంధం నిలవడానికి సెల్ఫ్‌కి మధ్యలో ఉండే ఆ బాండింగ్, దాన్ని సంబంధము అని అంటారండి. ఓకే. సో, ఈ ఫీలింగ్ మనకి ఆ సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆల్రెడీ ఉంది సంబంధాన్ని, దాన్ని బలపరుస్తుంది. ఇంకా చెప్పాలి అనంటే. ఓకే. అది ఎప్పుడు పాసిబుల్ అనంటే, నన్ను నేను అర్థం చేసుకోవడము, ఈ సెల్ఫ్‌ని నేను అర్థం చేసుకోవడం, సెల్ఫ్‌లో ఉండే ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడం. ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అది బేసిక్‌గా. ఈ అర్థం చేసుకోవడం అనన్నది ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అండి. తెలుసు అనంటే ఓన్లీ ఇక్కడి వరకే పరిమితం. ఈ ఫిజికల్ ఫెసిలిటీస్, రిలేషన్‌షిప్స్ వరకే. నాకు సంబంధం అంటే తెలుసు అని అంటున్నాం. అంటే నాకు రెస్పెక్ట్ అంటే తెలుసు అంటున్నాం. తెలుసు అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి నమస్కారం పెట్టడం, ఎదుటి వాళ్ళతో మంచిగా ఉండడం, మంచిగా మాట్లాడుకోవడం, వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా తెలుసునేనండి. అంటే ఇక్కడ నన్ను నేను అర్థం చేసుకుంటాను. హ్యాపీనెస్ నాలోనే ఉంటది అనండి. నన్ను నేను అర్థం చేసుకుంటే నాలో హ్యాపీనెస్ నాలోనే ఉంటుంది. బయట వాళ్ళు ఎలా ఉన్నా సరే, బయట వాళ్ళు కోపంగా ఉండనియండి, ఎంత చెడ్డగానే ఉండండి, మంచిగా ఉండనివ్వండి, అప్పుడు కూడా మంచిగా ఉన్నా కూడా నేను ఎక్సైట్ అవ్వను. నేను హ్యాపీగానే ఉంటాను. ఇంకోటి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇక్కడ ఎక్సైట్‌మెంట్ అని అంటున్నాను చూడండి. ఫుల్ నాకేదో ప్రమోషన్ వచ్చింది. హ్యాపీ అయిపోతాను అంటాను చూడండి. ప్రమోషన్ వచ్చింది. మా అమ్మాయికి మంచి కాలేజ్‌లో సీట్ వచ్చింది. మంచి జాబ్ వచ్చింది అని అనుకుంటాను. చాలా ఎక్సైట్ అయిపోతాను. అది ఎక్సైట్‌మెంట్. అది ఎక్కువ కాలం నిలవదు. అది హ్యాపీనెస్ కాదండి. ఓకే. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటి అనంటే, అర్థం అవ్వడం గురించి నేను చెప్పేది ఇక్కడ. అర్థం అయితే అది ఎప్పటికీ ఉండేది. అన్నీ ఈక్వల్‌గా ఉంటాయి. అంతే. మనం ఇంకా ఏమంటారంటే ఇంకా దాన్ని ఏమంటారు, డెఫినిట్ క్యారెక్టరిస్టిక్స్ అని అంటామండి. దాన్ని ఎట్లా అంటే, ఇంకా మనిషి అంటే ఎలా ఉండాలో అలాగే ఉంటామనమాట. అది హ్యాపీనెస్ నేను చెప్పేదిక్కడ. అదే అలాంటి పరిస్థితుల్లోనే సమతుల్య స్థితిలో ఉంటాం. సమతుల్య స్థితి అని అంటాం గదా! అది బేసిక్‌గా. అదండి. అయితే ఈ సంబంధాల్ని మనం అర్థం చేసుకోవడం అనంటే ఏంటి అనంటే, ఈ ఫీలింగ్స్‌ని, వాల్యూస్‌ని అర్థం చేసుకోవడం అండి. దాంట్లో మనకు కావాల్సిన 9 ఫీలింగ్స్ మనం జీవన విద్యా సెషన్‌లు, వర్క్‌షాప్‌లో అర్థం చేసుకుంటాం గదా! అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి అర్థమైందో లేదో మనం ఇంకా వెరిఫై చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పటి వరకు మనం అది జీవన విద్య రూపంలో కూడా ఇప్పటికి మనకి ఇది తెలుసులోనే ఉందండి. ఓకే. నాకు రెస్పెక్ట్ గురించి డెఫినిషన్ ఉంది. విశ్వాసం గురించి డెఫినిషన్ నా దగ్గర ఉంది. ప్రేమ, గౌరవం, మమత, వాత్సల్యం, శ్రద్ధ ఇవన్నీ ఓకే. వీటి గురించి మనకి ఇంకా తెలుసు. అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం మనం అందరం ఇంకా. ఈ ప్రయత్నం. ఆ అర్థమయింది అన్న దానికి ప్రమాణం ఏంటి అనంటే, మన ఎక్స్‌ప్రెషన్, మన బిహేవియర్. అది మన బాడీతో చేస్తాం. ఓకే. అది మన బాడీతో చేస్తాం. అది మన ఫీలింగ్స్‌లో ఉంటాయి. ఓకే. ఇది కనపడదు. ఓకే. టాబ్లెట్ బ్యాటరీ ఈస్ లో. అంటే, అంటే ఇప్పుడు ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, అక్కడ నేను కానప్పుడు దాని గురించి నేను తీసుకోక్కర్లా, రియాక్ట్ అవ్వక్కర్లేదు. అంతేనండి. అక్కడ నాకు తెలుసు కదా! అది నేను చేశానో లేదో. ఆళ్ళన్నారు గదా అని నేను దాన్ని పట్టించుకోనవసరం లేదిక. పట్టించుకోనవసరం లేదండి. అంటే అట్లాంచి కూడా చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి మనకొచ్చేది ఇన్ఫర్మేషన్. ఓకే. ఒక ఇన్ఫర్మేషన్. ఒక ఏమంటారు దాన్ని ఇంకా చెప్పాలి అనంటే, ఇన్ఫర్మేషన్ ఏమంటారు తెలుగులో? సమాచారం. అంతే. ఒక సమాచారం మాత్రమే. అది మనకొచ్చేది ఆ! ఓకే. నేనెలా ఉన్నానో నేను తెలుసుకొని అది తెలుసు. అందుకని నేను తెలుసుకోవడం తప్పు అని కూడా చెప్పట్లేదండి ఇక్కడ. తెలుసుకోవడం కూడా మనకు అవసరం. ఓకే. అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు తెలుసుకోవడం అండి. ఇంకా చెప్పాలంటే. ఓకే. ముందు బయట నుంచి అలా ముందు అనంగానే కోపం వచ్చేస్తది కదా సార్. ఆ! నేనేం చేయలేదు, నన్ను అనేసారు అనేసి అది కంట్రోల్ ఎలా చేసుకోగలుగుతాం సార్? దానికంటే తెలుసు ముందు నేను మనం అనలేదు అనేది తెలుసు. కానీ ఎదుటి వాళ్ళు అన్నారంటేనే ముందు వచ్చేస్తుంది కదా ఎమోషన్. ఎందుకు అనంటే మన గురించి మనకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి. ఓకే. ఆ కోపం అనే ఫీలింగ్ మనలో
దాన్ని అర్థం చేసుకుంటున్నాం గానీ, రైట్ ఫీలింగ్‌ని అర్థం చేసుకోవట్లేదండి ఇక్కడ. రైట్ ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు విశ్వాసం అనే భావం వచ్చిందనుకోండి, అది రైట్ ఫీలింగ్. విశ్వాసం అనే భావం వచ్చిందనుకుంటే మనకి కోపం అనేది రాదు. ఇంకా ఇంపాసిబుల్ అది. ఎందుకంటే అప్పుడు అక్కడ దట్ ఈస్ ఎదుటి రైట్ ఫీలింగ్. వాళ్ళు దట్ ఈస్ రియాలిటీ. ఎదుటి వాళ్ళు ఏమన్నా సరే మనం కాదు కాబట్టి ఇంకా అలా కామ్‌గా ఉండగలుగుతాం. ఆ! అది. మనకి విశ్వాసం అనే భావన గురించి నాకు అర్థమైంది. సెల్ఫ్‌లోకొచ్చేసింది అన్నది కాబట్టి, వేరే వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు. విశ్వాసం అనే భావం నాలో ఉంది. అంతే. అది అర్థమైంది. అది అర్థమైతే వేరే వాళ్ళు ఎలా ఉన్నా సరే నేనెలా ఉండాలో నేను అలాగే ఉంటాను. సింపుల్ అండి. ఆ ఆ యాక్సెప్టెన్స్ అన్నది కాన్ఫిడెంట్ అప్పుడే వస్తుంది. ఆ! ఆ కాన్ఫిడెంట్ మనలో ఉంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా కానీ హ్మ్. రియాక్ట్ అంటే అవ్వకుండా సార్ ఉంటాం. అర్థం చేసుకుంటే అలాంటి పరిస్థితినైనా ఆస్వాదిస్తాం కదా సార్. అంతేనా? ఆ! అంతేనండి. ఆస్వాదన అన్నది కూడా ఒక ఎక్స్‌ప్రెషన్ మాత్రమే. ఓకే. సో, ఇప్పుడు మనలో జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, కోరిక, ఆలోచన, ఆస్వాదన ఇవన్నీ కూడా మన బయట జరిగే యాక్టివిటీసేనండి. మన బయట జరిగేవి. ఓకే. ఆస్వాదన అంటే అక్కడ ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయడం అంతేనండి? ఆస్వాదన అంటే మనం ఏదన్నా సరే ఓకే. ఒక సెన్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే, దాన్ని మనం ఆస్వాదిస్తాం. అంటే ఇలా ఉంటే ఇలా ఉంటాను. ఇలా ఉంటే నేను మంచిగా ఉంటాను. ఇలా ఉంటే నేను మంచిగా ఉండలేను. అలా ఉంటే నేను మంచిగా ఉండలేను. నాకు నాకు అంటే కంఫర్టబుల్‌గా యాక్సెప్ట్ ఉండలేను. చేయడం అనుకోవచ్చా? ఆ! యాక్ యాక్సెప్ట్ చేయడం అనుకోవచ్చా? ఇక అది మీరు వర్డ్స్ అండి. ఏ వర్డ్స్ పెడతారో మీ ఇష్టం. బట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అని కూడా అదే. అనొచ్చు. ఆ! అక్కడ రియాలిటీని హ్మ్. యాక్సెప్ట్ చేయడం. ఆ! ఉన్న రియల్ పరిస్థితిని. కరెక్ట్. రియాలిటీని ఉన్న యాక్సెప్ట్ పరిస్థితి. చేశారు అనంటే మాత్రం అర్థమైంది అనండి. ఓకే. సో, మనం రియాలిటీని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇక్కడ అందుకనే మనుషుల ఫీలింగ్స్‌ని మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, దాన్ని మనము యాక్సెప్టెన్స్ అనే ఫీలింగ్ ఉంటే దాన్ని స్నేహము అని అంటామండి. ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాం చూడండి. వాళ్ళ పట్ల మనకుండే అక్కడ ఫీలింగ్‌ని మనం యాక్సెప్ట్ తీసుకున్నప్పుడే చేస్తాం గదా! ఆస్వాది ఆ! ఆ! ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేస్తాము అనంటే అర్థం ఏంటంటే, నాకు ఈ యాక్సెప్టెన్స్ అనే ఫీలింగ్ ఉంది. నా లోపల మనుషులని యాక్సెప్ట్ చేయాలనే ఫీలింగ్ నాలో ఉన్నప్పుడు దాన్ని స్నేహభావము అని అంటామండి. స్నేహము అంటే అది. నేను అన్‌కండిషనల్‌గా అది గూడా నేను ఇంకొక ఒక టర్మ్ పెడుతున్నాను. అన్‌కండిషనల్‌గా అంటే రెడీయా? ఏ కండిషన్ లేకుండా ఓకే. ఏ కండిషన్ లేకుండా అనన్నది యాక్సెప్ట్ చేయడం అండి. ఇప్పుడు నువ్వు అది ఇస్తేనే నేను నీతోటి మంచిగా ఉంటాను. నువ్వు నాతోని మంచిగా ఉంటేనే నేను నీతోని మంచిగా ఉంటాను. అది కాదండి. ఇక్కడ అది కూడా యాక్సెప్టెన్సే. కానీ నేనిక్కడ అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్ అని అంటున్నాను. షరతులు లేని. ఆ! షరతులు లేని మనం ఏమంటారు? అంగీకార భావం. అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయడం. ఓకే. దాన్ని స్నేహభావం అని అన్నాం. ఓకే. ఆ ఫీలింగ్‌ని నేను అర్థం చేసుకోవడం. ఆ ఫీలింగ్ అని అన్నది ఎదుటి వాళ్ళ వల్ల వచ్చేది కాదు. అది ఒకసారి నాలో మళ్ళీ ఉంది. చెప్పరా సార్? నాకు కట్ అయ్యింది. ఒకసారి. ఆ! యాక్సెప్టెన్స్ అననేది ఏంటి అనంటే ఇక్కడ అన్‌కండిషనల్‌గా కావాలండి మనకి. అన్‌కండిషనల్ అంటే ఏంటంటే షరతులు లేకుండా ఏ కండిషన్స్ లేకుండా మనలో ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో ఆర్ ఆ ఫీలింగ్‌ని యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనకుండే భావన స్నేహభావం. ఆ స్నేహభావం అననేది నాకు ఉండేదండి. ఎదుటి వాళ్ళ వల్ల వచ్చేది కాదు. ఓకే. మనం జనరల్‌గా ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు ఫ్రెండ్‌షిప్‌గా ఉంటే నేను ఫ్రెండ్‌షిప్‌గా ఉంటాను. మనం ఇప్పటిదాకా అలాగే చేస్తున్నాం గదా! వాళ్ళు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను. ఓకే. వాళ్ళు నాకు ఈ పనులు చేసి పెడితేనే నేను వాళ్ళకి మంచి జీతం ఇస్తాను. లేకపోతే మంచిగా ఉంటాను. రైట్? అది ఫ్రెండ్‌షిప్ కాదండి. ఓకే. సో, వాళ్ళని యాహ్! యాహ్! సో, ఎలా ఉన్నా అన్‌కండిషనల్. యాక్సెప్ట్. ఆ! సో, మనకెలాంటి అది సింపుల్‌గా చెప్పాలి అనంటే, మన గురించి మనం అర్థం చేసుకోవడం అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్‌గా మనం ఏం చేస్తున్నాం అంటే, ఎదుటి వాళ్ళని అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, మనలో ఆ ఫీలింగ్ లేదు. సో, కానీ మనకి ఎలా కావాలండి ఎదుటి వాళ్ళు అంటే, నేను ఎదుటి వాళ్ళ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటున్నాను. ఎందుకు అనంటే, మన గురించి మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ తెలుసు కదా! సో, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేయాలా? కండిషన్ తోటి యాక్సెప్ట్ చేయాలా మిమ్మల్ని? మనకేమనిపిస్తుంది? అన్‌కండిషనల్. ఆ!
కానీ మనకు మాత్రం ఎదుటి వాళ్ళు కండిషనల్గా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటాను. ఎదుటి వాళ్ళు మాత్రం నాకు కండిషన్స్ పెట్టకూడదు. ఇదేం Yes. న్యాయం అండి? ఓకే, అది మరి న్యాయమా అన్యాయమా? అన్యాయమే సార్. మనల్ని మాత్రం ఎదుటి వాళ్ళు అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయాలి. మనకి ఏ కండిషన్స్ పెట్టకూడదు. నాకు ఆ ఫ్రీడమ్ కావాలి. రైట్? ఎక్కడి నుంచి వస్తుందండి మరి? రాదు కదా. సో అందుకని ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోలేమండి. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం కాదు, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. నేను నా ఫీలింగు మనుషుల పట్ల అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయడం అని అన్నది, నాకు అర్థం అవడం అని అన్నది, ఆ ఫీలింగ్ అని అన్నది రైట్ అండర్స్టాండింగ్, అర్థం అవడం అన్నది. అప్పుడే సంబంధం నిలుస్తుందండి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దాన్ని బట్టి కాదు. నన్ను నేను అర్థం చేసుకుంటేనే నా సంబంధం నిలుస్తుంది. ఓకే, ఈ ఫీలింగ్స్, భావాలు ఏవైతే ఉన్నాయో అవి నాలో ఒక భాగము. వాటిని నేను అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది నేను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, ఈ అర్థం అని అన్నది వచ్చినప్పుడు మాత్రం దానికి తిరుగుండదండి. అప్పుడు మనకి ఇంకా అలా వచ్చినప్పుడు మాత్రం మనం ఎంత స్టేబుల్గా ఉంటాం అంటే మనలో ఏ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉండవండి. ద్వేషము, కోపము, జలసీ, ఇలాంటి ఏ ఫీలింగ్స్, నెగటివ్ ఫీలింగ్స్ కూడా ఉండవు అప్పుడు అర్థమైనప్పుడు. సమృద్ధి గురించి మనకి ఎప్పుడైతే అర్థమైనప్పుడు మన దగ్గర ఎప్పుడూ కూడా నా దగ్గర కావాల్సిన వస్తువుల కంటే ఎక్కువే ఉన్నాయన్న భావన ఉంటుందండి. అప్పుడు మనం ఎప్పుడూ కూడా మనం షేర్ చేస్తాం. అది ఎక్కువ ఉంటే మాత్రం ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం, సమృద్ధిగానే ఉంటాం. ఈ ఫీలింగ్స్ గురించి నాకు అర్థమైనప్పుడు, నాతో పాటు ఉండే ఈ ఫీలింగ్స్ నాకు అర్థమైనప్పుడు, ఏది మళ్ళీ పాజిటివ్ ఫీలింగ్స్ గురించే చెప్తున్నాను, నెగిటివ్ ఫీలింగ్స్ కూడా కాదు, రైట్ ఫీలింగ్స్ అని అంటాం. అందుకనే దాన్ని రైట్ అండర్స్టాండింగ్ ఈజ్ అబౌట్ రైట్ ఫీలింగ్స్. ఓకే, ఆ ఫీలింగ్స్ అనేది నాకు అర్థమైనప్పుడు నా సంబంధాలు మంచిగా నిలుస్తాయి, నా ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. అందుకనే దట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్ అండి. ఎవరైనా కూడా నేను ఏంటి వీళ్ళు నాకు అనవసరంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అనుకునే వాళ్ళు ఉన్నారండి? ఏంటి వీళ్ళు నాకు అనవసరంగా నమస్కారం పెడుతున్నాడు, అనవసరంగా ఉన్నాడు అంటే ఎక్కువ చేస్తే ఉంటుంది కావాల్సిన దానికంటే, అది దాని యాక్టింగ్ అని తెలిసిపోతుంది అప్పుడు. ఓకే, సో కానీ ఎవ్వరూ కూడా నాకు ఫీలింగ్ ఈ ఎక్స్ప్రెషన్ని, ఈ రైట్ ఎక్స్ప్రెషన్ని వద్దని అనరండి. అందుకనే దట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, ఉభయ సుఖము అని అంటాం. దిస్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్, దిస్ లీడ్స్ టు మ్యూచువల్ ప్రాస్పెరిటీ, ఉభయ సమృద్ధి అని అంటాం దీన్ని. అందుకనే సార్ ఇక్కడ ఉభయ. ఇప్పుడు ఏదైనా ఒకటి అవసరానికి నేర్చుకోవాలా, మనసుకి హ్యాపీగా ఉన్నది నేర్చుకోవచ్చా? ఏది ఆ రెండిట్లో ఇంపార్టెన్స్? అర్థం కాలేదండి, మీ క్వశ్చన్ అర్థం కాలేదు. ఇప్పుడు ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే అవసరానికి అన్నది నేర్చుకోవాలా, మనసుకి హ్యాపీనెస్ ఉన్నది నేర్చుకోవాలా? మన హ్యాపీనెస్ అనేది మన అవసరమే కదండి. అంతే హ్యాపీగా కదా. ఉండాలనుకుంటున్నారా, ఉండొద్దు అనుకుంటున్నారా? హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. మరి అది అవసరమే కదా, దాన్నే నేర్చుకోవాలి. ఎస్ సార్, కరెక్ట్. అంతేనండి. థ్యాంక్ యూ. ఫీలింగ్స్ అనేవి ఉండాలా వద్దా మనకి? ఉండాలి సార్. రైట్ ఫీలింగ్స్ ఉండాలి కదా, మరి దాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఎస్ సార్. అంతేనండి. థ్యాంక్ యూ. ఓకే, సో యా, సార్, ఇప్పుడు నేను కొంచెం ముందు ఆపేస్తున్నాను. ఇప్పుడు ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందామండి. ఇంకా సార్, ఎంపథెటిక్ బిహేవియర్ వల్ల బంధాలు సమృద్ధిగా ఉంటాయని అనుకోవచ్చా? ఈ ఫీలింగ్స్ అనేవి కూడా, ఎంపతి ఫీలింగ్ అని అనేది కూడా ఒక మంచి ఫీలింగేనండి. ఉండాలి కానీ దానికంటే ముందు అదేంటో అర్థం కావాలి కదండి. ఓకే, ఆ ఫీలింగ్ ఎంపతి అని అన్నది ఎక్స్ప్రెషన్లో కూడా రావచ్చండి. ఇప్పుడు నేను నమస్కారం పెట్టొచ్చు అందరికీ, ఫీలింగ్ అర్థం కాకుండా కూడా నమస్కారం పెట్టొచ్చు, ఎందుకంటే అది తెలుసు లెవెల్లో పనిచేస్తుంది. ఓకే, అది ఏమవుతుందంటే యాక్టింగే అవుతుంది. నేను అందరికీ నమస్కారం పెడుతున్నాను, మా పేరెంట్స్ మొక్కుతున్నాను, మా పిల్లలతో కూడా మంచిగానే ఉంటున్నాను, కానీ నాకు రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి అని తెలుసు కాబట్టి
అర్థమై చేశాననుకోండి అది. కానీ అప్పటికి నాకు ఏదో నెగెటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి గదా! అంటే నేనంటే ఏంటంటే సింపథెటిక్ బిహేవియర్‌కును, ఎంపథెటిక్ బిహేవియర్‌కి తేడా ఉంది గదా! అవునవును. ఎంపతి సో, వర్సెస్ సింపతి అనేది ఒక సింపుల్ వీడియో ఒకటుంది. 2 వేరు. సింపతి అనంటే ఏంటంటే బేసిక్‌గా జాలి పడడం. సానుభూతి. ఎంపతి అనంటే యాక్సెప్ట్ చేసి అందులో మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడం అండి. వాళ్ళ బాధను గూడా మన బాధలాగా మన స్వీకరించడం. బాధలాగా స్వీకరించడం అది. సో, అదే అదంతా ఓకే. మనకది అది ఏంటో దాని డెఫినిషన్ తెలుస్తుంది మనకిప్పుడు. అంతే. కానీ అర్థం అర్థమైందా? కావాలి. అది తెలుసు లెవెల్‌లోనే ఉందండి ఇప్పటికి. నేను చెప్పబోయేది అదే. థాంక్ యూ. థాంక్ యూ సార్. రైట్. సో, ఇంకొకటి సార్, దీంట్లో మనకి పాత సెషన్స్ ఎట్లా ఏమన్నా దొరుకుతాయా ఎక్కడైనా? ఈ వీక్లీ రిఫ్రెషర్స్ అంటున్నారా? అవును సార్. అవునండి. అవన్నీ మీరు యాక్చువల్‌గా గ్రూప్‌లో ఉన్నారా? నేను గ్రూప్‌లో ఉన్నాను. కానీ అనుకున్నాను గానీ, ఇది ఇప్పుడు ఇదే మొదటిసారి నేను అటెండ్ అవ్వటము. ఓకే. అయితే అవన్నీ ప్లే లిస్ట్ ఉన్నాయండి. నేను షేర్ చేస్తాను. ఈరోజు మన వీక్లీ రిఫ్రెషర్స్, మన పాత వర్క్‌షాప్స్ అన్నీ మీరు వర్క్‌షాప్ కూడా అటెండ్ అయ్యి ఉంటారు కదా! నేను కాలేదు సార్. అవునా? ఓకే. ఇప్పుడు ఇది ఫస్ట్ టైమ్ అటెండ్ అవుతున్నారా? ఫస్ట్ టైమ్ అయితున్నాను. మరి నేను ఏదైనా రిక్వెస్ట్ పెట్టమంటే పెట్టేస్తాను అట్లా. ఓకే. మీరు ఒక పని చేయండి. మీరు వర్క్‌షాప్ అటెండ్ అవ్వండి. యాక్చువల్‌గా ఇది మేము చెప్పేది కూడా ఇప్పుడు మేము ఈ రెస్పెక్ట్, ట్రస్ట్, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ సెల్ఫ్, బాడీ ఏవైతే మాట్లాడుతున్నానో కొంచెం నేను బేసిక్ లెవెల్‌లో ఎళ్ళాను ఇవాళ. కానీ ఇవన్నీ కొంచెం డీటెయిల్‌గా మీకు అర్థం అవ్వాలి అనంటే మీరు వర్క్‌షాప్ అటెండ్ అవ్వాలండి. ఓకే సార్. అది వర్క్‌షాప్ ఏమైనా అటెండ్ 2 అవుతే డేస్ ఇంకొంచెం మనకి డీటెయిల్‌గా అర్థమవుతుంది. థాంక్ యూ సార్. ఓకేనండి. సో, ఫస్ట్ మీరు వర్క్‌షాప్ అటెండ్ అయిన తర్వాత ఈ వీక్లీ రిఫ్రెషర్ వీడియోస్ కూడా మేము ఇస్తాము. ఈ వీక్లీ రిఫ్రెషర్ అనేది ఏంటి అనంటే, ఒక టాపిక్ మీద ఇవాళ కరెంట్ టాపిక్ ఏంటి అనంటే, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. లాస్ట్ వీక్ ఒక పార్ట్ అయింది. దాని కంటిన్యూయేషన్ నేను ఇవాళ తీసుకున్నానండి. ఓకే. సో, ఇట్లా ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీక్లీ రిఫ్రెషర్ ఉంటుంది. ఏంటంటే మనం పెద్ద వర్క్‌షాప్‌లో ఏంటంటే మొత్తం అన్నిటి గురించి, అన్ని విషయాల గురించి, చాలా విషయాల గురించి నేర్చుకుంటాము. ఆ నేర్చుకోవడం అనన్నది దాంట్లో ఒక్కొక్క టాపిక్‌ని ఒక్కొక్క వీక్ మనం రిఫ్రెష్ చేసుకుంటున్నాం. అంటే మన మళ్ళా మనకి ఇంకా బెటర్‌గా అర్థం అవ్వడానికి, ఇంకా మనం బెటర్ ప్రాక్టీస్‌లో రావడానికి ఇది ఈ వీక్లీ రిఫ్రెషర్ ఉపయోగపడడానికి వాడుతున్నామండి. మీరు డైరెక్ట్‌గా వీక్లీ రిఫ్రెషర్‌కి జంప్ అయ్యారు. బట్ అదర్‌వైజ్ ఇట్స్ బెటర్ మనకేంటంటే ఒక వర్క్‌షాప్ అటెండ్ అయ్యి ఇది అటెండ్ అవుతే ఇంకా ఉపయోగపడుతుంది మీకు. అది బ్రాడర్ అవుట్‌లుక్. అంతేనండి. ఇది రిపిటీషన్. రిపిటీషన్ ఆఫ్ ఏ చాప్టర్ ఒక చిన్న కొంచెం డీటెయిల్డ్‌గా ఇంకా. రైట్. థాంక్ యూ సార్. థాంక్ యూ. నమస్కారం అండి. యాహ్! ఎప్పుడు ఉంటుందండి? ఏదండి? హలో. యాహ్! వర్క్‌షాప్ ఎప్పుడుంటుంది? నెక్స్ట్ వర్క్‌షాప్ ఇంకా డేట్ అనౌన్స్ చేసాము. రాజేష్ నీకేమన్నా ఐడియా ఉందా? నాకు డేట్ కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. లేదు సార్, ఇంకా అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్‌లో అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్‌లో ఉంటుందని అనుకున్నాము. బట్ డేట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. మేము చెప్తామండి. మీరు ఒకవేళ మీకు ఇప్పుడు ఈ విషయం ఎలా తెలిసిందో వాళ్ళని ఈ వీక్లీ రిఫ్రెషర్ లింక్ ఎలా దొరికిందో అలాగే అందరిని అడగండి. మేము డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు మేము పోస్ట్ చేస్తామండి. మా గ్రూప్స్ ఉన్నాయండి బేసిక్‌గా. ఈ వర్క్‌షాప్స్ అటెండ్ అయిన వాళ్ళకి సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. సో, అట్లానే అందరు ఈ లింక్‌లో జాయిన్ అయ్యారు. బట్ అట్లా ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తామండి అందరికి. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ వర్క్‌షాప్. యాహ్! ఓకేనండి. యాహ్! హలో. సో, ఇంకేమైనా క్వెషన్‌లు ఉన్నాయండి టాపిక్ మీద, కంటెంట్ మీద? నమస్తే సార్. నమస్తే అండి. ఎవరైనా ఒకళ్ళు. గ్రూప్స్ ఉన్నాయి కదా! యాహ్! అనౌన్స్‌మెంట్ అని గ్రూప్ ఉంది కదా సార్. అందులో అవునండి. తెలుస్తుందా సార్ మాకు ఇన్ఫర్మేషన్? మీరు అందులో ఉన్నారంటే మీకు తెలుస్తుందండి. డెఫినిట్‌గా తెలుస్తుంది. ఓకే సార్. ఓకేనండి. యాహ్! ఇంకేమైనా క్వెషన్‌లు ఉన్నాయంటే కంటెంట్ మీద క్వెషన్‌లు ఉన్నాయన్నట్టు అడగండి. సార్ 30వ వర్క్‌షాప్‌కి అటెండ్ అయ్యామండి. ఓకే. ఆహా! ఇంకా ఎంతకు ముందు జరిగినవి ఉన్నాయి కదా సార్. ఈ వీక్లీ రిఫ్రెష్ అంటే 250 ఎందుకు ఇప్పుడు అటెండ్ అయ్యాం మనము. అవును. దీనికన్నా ముందు అయినవి మేమేమన్నా చూడడానికి అవకాశం ఉంటదా? ఉందండి. అన్నీ ఉన్నాయి. థాంక్ యూ. ఏదో థాంక్ యూ సార్. ఒకటి రెండు మిస్ అయి ఉంటాం. అప్పుడు రికార్డింగ్ చేయలేదు. కొన్ని రికార్డింగ్స్ ఎందుకు చేయలేదు అనంటే కొంచెం పర్సనల్ డిస్కషన్స్ కూడా జరుగుంటాయి. అయ్యా! అలాంటివి పబ్లిక్‌లో పెట్టకూడదని చెప్పి అయ్యా! మేము రికార్డింగ్‌లో పెట్టలేదు. సో, థాంక్ బట్ యూ సార్. అదర్‌వైజ్ 250 పైనే రికార్డింగ్స్ ఉంటాయి. థాంక్ యూ డెఫినెట్‌గా. సార్. అది గ్రూప్‌లో పెడతారా సార్? నేను ఇవాళ మన రాజేష్‌ని పెట్టమని చెప్తాను. ప్లే లిస్ట్ పెడతాను. మీరు థాంక్ యూ. ఏది కావాలంటే టాపిక్‌తో సహా ఆ ప్లే లిస్ట్‌లో మీరు అన్నీ చూడొచ్చండి. థాంక్ యూ గిరి సార్. గారు మన యూట్యూబ్ ఛానల్ చూడొచ్చండి. యూట్యూబ్‌లో సిహెచ్‌డిఎస్ అని టైప్ చేస్తే వస్తాయి ప్లేలిస్ట్ కానీ. ఆ! ఎట్లా సార్ యూట్యూబ్‌లో?
మీరు యూట్యూబ్కి వెళ్ళండి, యూట్యూబ్ సెర్చ్లో సిహెచ్డిహెచ్సి అని టైప్ చేయండి. మెసేజ్ లో లింక్ ఓకే పెడుతున్నాను, ఓకే మెసేజ్ సార్ వాట్సాప్ మెసేజ్. CHDHC. సిహెచ్డిహెచ్సి ఓకే థ్యాంక్ యూ సార్. తర్వాత ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా మొన్న ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్ నాకు నా ఫ్రెండ్ కి. చెప్పండి. అదే తమతో షేర్ చేసుకుందాం అని ఇప్పుడు చెప్పచ్చా సార్? చెప్పండి, పర్లేదు. మా ఫ్రెండ్ నేను అంటే మా మామిడి తోట విషయంలో ఇద్దరు వెళ్ళాము. రేట్ విషయంలో ఆడు మాట్లాడాడు, నేను పక్కన ఉన్నాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, ఏంట్రా అలా చేసావేంట్రా అంటే, ఆడు ఒకే ఒక మాట అన్నాడు, ఎరా సీతని రాముడు అనుమానించినట్టు నువ్వు నన్ను అనుమానించావు కదరా అని వెళ్ళిపోయాడండి అంతే. ఏం అనలా నన్ను. కానీ వెళ్ళిపోయిన క్షణం నుంచి ఒక 2 గంటలు చాలా మదన పడ్డానండి. నా మనస్సు కుంగి ఏదో పిండేసినట్టు అయిపోయింది నా గుండ్లు. ఇక మా ఆవిడతో చెప్పి నేను ఏడ్చి, ఇప్పుడు 60 సంవత్సరాలు నాకు ఎవరికి కూడా నేను సారీ చెప్పడం నాకు తెలియదండి. ఈ సబ్జెక్ట్ లో ఇంటికి వెళ్ళి వాడికి క్షమాపణ చెప్పి వాడి కాళ్ళు పట్టుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. రియల్ గా చెప్తున్నా, ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఆడికి వెళ్ళి ఆ క్షమాపణ చెప్పిన తర్వాత అంటే నాలోనే ఉంది మొత్తం తప్పు అంతా. నేను ఆలోచించే విధానం తప్పు అని తెలుసుకుని అర్థం చేసుకుని వెళ్ళి వాడికి క్షమాపణ చెప్పానండి. క్షమాపణ చెప్పిన తర్వాత ఆడన్నాడు, అరే నువ్వు ఎంతో చేసావు, నా 2 కూతురు పెళ్లి చేసావు, నిన్నే నేను అనుమానించిన కదా మాట అన్నాను, నువ్వు నన్ను అన్నట్టు ఎదటోళ్ళ దగ్గర అంటావేమో, నువ్వు చాలా లోపలికి వెళ్ళిపోతావు, నిన్ను బయటకు తీసుకురావడానికి అన్నానరా అని అప్పుడు చెప్పాడండి వాడు. ఆ తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఓకే, నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుతానండి? ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు మధ్యలో ఒకటి సమతుల్యంతో ఉండాలి అంటే, అంటే ఇప్పుడు చూడండి ప్రొఫెషన్లో అయినా కానీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లో చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా అంటే సమ్ ఎంకరేజ్మెంట్ అంటే ఏదైనా పాస్ అయ్యారనుకోండి, సర్టిఫికెట్, అప్రైజ్డ్ సర్టిఫికెట్, లేకపోతే శాలరీ పెంచడం, లేకపోతే ప్రమోషన్స్ ఇవ్వడం. ఓకే, సో అవి నెక్స్ట్ స్టెప్ కి మూవ్ అవడానికి అంటుంటారు కదా. అంటే ఎవాల్యూషన్ బట్టి, పర్సనల్ ఇండివిజువల్ రైట్ ఎవాల్యూషన్ బట్టి. సో ఎప్పుడైతే కంప్లీట్ మరి మనుషులు సమతుల్యంగా వచ్చాయనుకో, ఒక నీరసావస్థగా ఓకే ఇది ఇంతే ఇది ఇంతే అని ఒక ధోరణికి వెళ్ళిపోతుంటారు. ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, తిట్టిపోయినా పర్లేదు. సో అది నీరసం అంటారా దాన్ని? అంటే నేను వర్డ్ రాంగ్ వాడాను. ద ఫోర్స్, లైఫ్ ఫోర్స్. ఓకే, లైఫ్ ఫోర్స్ కి ఓకే కొంత ఏజ్ గ్రూప్ లో ఉన్నాను ఇప్పుడు 30 లేకపోతే 25 to 35. ఓకే, అరే ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాము జనరల్ గా, ఓకే సేమ్ రిపిటేషన్, ఏమి ఇది లేదు అది లేదు అన్నప్పుడు ఓకే మేనేజ్మెంట్ కొంచెం చూసి కొంచెం ఓకే చేంజ్ ఆఫ్ ది డిజిగ్నేషన్స్, ఓకే శాలరీ ఇంక్రిమెంట్స్, కొంచెం సర్టిఫికేషన్ ఇస్తుంటారు. అది కొంత టైం నడుస్తుంటది, ఒక 6 నెలలు 8 నెలలు. అగైన్ సంథింగ్ దే డు. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే నాకు అంటే నేను ఏ పని చేయాలో, నా రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసుకున్నప్పుడే నేను హ్యాపీగా ఉంటానండి. నేను వేరే వాటి మీద డిపెండ్ అవ్వను. నాకు ఒకళ్ళు ఏదో పారితోషికం ఇస్తారు, ఒక ఏదో అప్రిసియేషన్ ఇస్తారు, ఒక శాలరీ ఇస్తారు అన్న దాని మీద నేను డిపెండ్ అవ్వను. ఓకే, అవి న్యాచురల్ అవుట్కమ్ అండి. ఇప్పుడు నేను ఎప్పుడైతే నాకు ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, నేను అలాగే ఉంటాను అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే నాకు అర్థమైనప్పుడు మాత్రమే. అది నేను ఆ పని నేను ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని అన్నది అర్థమైనప్పుడు. అలా అర్థమైనప్పుడే నేను హ్యాపీగా ఉంటానండి. అలా అర్థమైనప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. ఆల్రెడీ ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు అప్రిషియేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాను కదా. అలా హ్యాపీగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు నాకు అప్రిషియేషన్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, శాలరీ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి. ఓకే, శాలరీ నాకు అవసరం కానీ బట్ అది ఫిజికల్ ఫెసిలిటీస్ కోసమే. శాలరీ నేను హైక్ గురించి మాట్లాడుతున్నాను, రైట్? సో అయితే ఎవరు కూడా మనం మంచిగా చేస్తే ఎవరు కూడా మనల్ని అప్రిషియేట్ అంటే ఎంబడే చేయకపోవచ్చు, బట్ యూజువల్గా అది మ్యూచువల్ హ్యాపీనెస్సే, మ్యూచువల్ ప్రాస్పెరిటీనే మనకు జరిగేది, బయటకు వచ్చేది.
అలా జరిగినప్పుడు కూడా ఎదుటి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారు. మనకు సమృద్ధి అని అర్థమైనప్పుడు, మనం సమృద్ధిగా ఉన్నప్పుడు, ఎందుకంటే నాకు కావాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నప్పుడు నేను షేర్ చేసుకుంటాను కదా! అలా షేర్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళు అక్నాలెడ్జ్ చేయకపోవచ్చు. అది వాళ్ళ ఏమంటారు కాంపిటెన్సీ లోపం అనుకోవచ్చు. బట్ మనం దాని మీద డిపెండ్ అవ్వట్లా. నేను ఏమి చేయాలి, ఎంత చేయాలి, ఎందుకు చేయాలి అనేది తెలిసినప్పుడు నేను సమృద్ధిగానే ఉన్నాను. నేను అలా చేసినప్పుడే హ్యాపీగా ఉంటాను. అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. అది అర్థమైంది నాకు. అది రియాలిటీని చూసాను కాబట్టి అలాగా. సో, ఎప్పుడైతే నేను అప్రిషియేషన్ కోసము, ఈ సాలరీ హైక్ కోసము పని చేశాననుకోండి, అది నేను ఎందుకు చేయాలి అన్న దాని మీద కోసం చేయట్లా. ఆ సాలరీ కోసం చేస్తున్నాను. ఆ అప్రిషియేషన్ కోసం చేస్తున్నాను. రైట్? అలా చేసినప్పుడు నేను హ్యాపీగా ఎలా ఉంటానండి? ఎంత సాలరీ హైక్ కావాలో తెలీదు మనకి. వాడు మెచ్చుకుంటాడో లేదో తెలీదు. అప్రిషియేషన్ ఇస్తాడో లేదో తెలీదు. ఎంత అప్రిషియేషన్ ఇస్తాడో తెలీదు. అలాంటి తెలియని విషయాన్ని కోసం మనం ఏది చేస్తున్నామో ఎలా హ్యాపీగా ఉంటాం? ఉండము. ఆబ్వియస్లీ. రైట్? ఎవరో హ్యాండ్ రైజ్ చేశారండి? థ్యాంక్ యూ. యాహ్! నమస్తే అండి, శ్యామలాంబ. ఇప్పుడు చెప్పండి. శరీరము నేను వేరనేది ఎంత బాగా అర్థమైందో, హ్మ్. తెలుసు అర్థమైంది అన్న దానికి కూడా చాలా బాగా అర్థమైందండి. హ్మ్. ఇంకా కొంచెం ఫీలింగ్స్, వాల్యూస్ డిఫరెన్స్ ఫీలింగ్స్ చెప్తానన్నారు. అంటే భావనలు అండి. ఆ! భావాలు అంటే మనసులో ఆ! ఉండే భావాలు, నాలో ఆ! ఉండే భావాలు. అది హ్మ్. ఎదుటి వాళ్ళ పట్ల ఉండొచ్చు. ఓకే. హ్మ్. వాల్యూస్ అంటే నేను నా నా ఆ వాల్యూస్ ఎంతవరకు ఉపయోగపడతాయి. ఓకే. రైట్. సో, నా మొత్తం సిస్టమ్‌లో నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాను, ఎంతవరకు దాంట్లో అస్తిత్వంలో ఉన్నాను అన్నది నా వాల్యూస్ అండి. హుహు. ఇంక్లూడింగ్ నా బిహేవియర్ కూడా నా వాల్యూస్ కిందే వస్తాయి. ఆ! నేను ఎంతవరకు సహాస్తిత్వంలో ఉన్నాను. హ్మ్. థాంక్స్ అండి. రైట్. సో, ఫీలింగ్స్ అనంటే భావాలు మాత్రమే. అది మనసుకు సంబంధించింది మాత్రమే. వాల్యూస్ అంటే హ్మ్. ఇంకొంచెం లిటిల్ మోర్ అండి. అవునండి. అర్థమైంది. ఓకే. సో, ఓకే. ఇంకా ఎవరైనా క్వెషన్స్ అండి? సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఒక చిన్న విషయం చెప్పండి సార్. ఒక చిన్న తేడా కావాల్సొచ్చింది. చెప్పండి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కిను, క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కి తేడా ఏంటి సార్? సో, 2 డిఫరెంట్ వర్డ్స్ అండి అంతే. చెప్పాలంటే. ఓకే. సో, బట్ ఎండ్ ఆఫ్ ద డే పర్సనాలిటీ, క్యారెక్టరిస్టిక్ అన్నది మన బిహేవియర్‌ని బట్టి వస్తుందండి. మనకి ఎంత అర్థమైంది అన్న దాన్ని బట్టి మన బాడీ ఎక్స్‌ప్రెషన్ నుంచి వచ్చేది మన పర్సనాలిటీ, మన క్యారెక్టర్ అని చెప్పొచ్చండి. మన యాటిట్యూడు, మన పర్సనాలిటీ, మన క్యారెక్టరిస్టిక్స్, మన బిహేవియరు ఇవన్నీ ఏంటనంటే మన బాడీతో చేసే ఎక్స్‌ప్రెషన్స్‌ని బట్టి వచ్చేవి. బయటికొచ్చేవి. ఎదుటి వాళ్ళకి అలా కనపడతాం మనం. ఓకే. అంటే ఓకే. ఏవండి అంటే క్యారెక్టర్ అంటే నాకు అనిపిస్తుంది వాక్ ద టాక్. పర్సనాలిటీ అనిపిస్తుంది ఎక్స్‌ప్రెషన్. హౌ బెస్ట్ వి ఆర్ కమ్యూనికేటింగ్ టు ద హ్మ్. నాతో నేననేది డిఫరెంట్. హౌ ఐ యామ్ కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్ అరౌండ్ మీ. ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఫీలింగ్స్ గాని. ఐ బిలీవ్ దిస్ ఈస్ ఇన్ ద పర్సనాలిటీ డెవలప్‌మెంట్. నాతో నేను ఏం కొంతమందికి ఉంటే గాని మాట్లాడుకుంటున్నాను. ఎక్స్‌ప్రెస్ చేయలేరు కదా! ఎగ్జాక్ట్‌లీ. క్యారెక్టర్ ఈజ్ అనుకోవడం వాక్ ద టాక్. కొంతమంది బయటకు ఒకటి చెప్తారు, పక్కన ఇంకోటి చేస్తుంటారు. హౌ యు ఆర్ కమిటెడ్ టు యువర్ బట్ ఎక్స్‌ప్రెషన్స్. అది కూడా అప్పటికి బయట మనం చేసేది కదండి. ఇప్పుడు ఈవెన్ ఫీలింగ్స్ అదే అనేవి కూడా అదే. మన బయట జరిగేవే. రైట్. సో, అదే కరెక్ట్. సో అవన్నీ కూడా రైట్. ఇప్పుడు ఏంటంటే మనకి అర్థమైంది. ఈ రైట్ అండర్‌స్టాండింగ్, ఈ ఫీలింగ్స్ గురించి, వాల్యూస్ గురించి, సమృద్ధి గురించి మనకు అర్థమైనప్పుడు మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన క్యారెక్టరిస్టిక్స్ కానీ అన్నీ పర్సనాలిటీ, కూడా సెట్ క్యారెక్టర్ అయిపోతాయి. 2 వేరు సార్. అది మనం దానికి వేరు వేరు పర్సనాలిటీ, డెఫినిషన్స్ క్యారెక్టర్ ఇవ్వచ్చు. 2 ఒకటి కాదు. చాలా డిఫరెన్స్ ఉంది. 2 వేరు. పర్సనాలిటీ వేరు, క్యారెక్టర్ వేరు. ఓకే. ఓకే. కరెక్ట్. రైట్. అంటే దాని 2 వేరు వేరు వర్డ్స్ దగ్గర ఉన్నాయనంటే దగ్గరగా 2 ఉన్నాయి. వేరు వేరుగా ఉండొచ్చులెండి. యాహ్! సో, అంటే ఇంకేమన్నా ఉన్నాయండి? రిలేటెడే గానీ వాటి యొక్క కాన్సెప్ట్ కరెక్ట్.
పేరు. ఓకే ఓకే Sir, how to deal non-violent communication? How to handle? సో ఇది మన తన పేరేంటి పేరు మర్చిపోయాను. నాన్ వైలెంట్ కమ్యూనికేషన్ అని మొన్న వీక్లీ రిఫ్రెషర్ అయిందండి 2 వీక్స్ బ్యాక్. ఓకే. సో అది Okay, ఇప్పుడు sir. మన కమ్యూనికేషన్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు ఒక గుడ్ క్వశ్చన్ వేశారు. నేను ఒక కొత్త పేజ్ తీసుకుంటాను. ఓకే. సో బేసిక్గా మనకు వచ్చే కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి వస్తుందండి? పర్సెప్షన్. మనం బయట జరిగిన సిచ్యుయేషన్ బట్టి. ఓకే. ఈ కమ్యూనికేషన్ అనేది కూడా జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ మన బిహేవియర్ కూడా ఒక రకమైన కమ్యూనికేషనేనండి. మన థాట్స్ నుంచి వస్తుంది. ఓకే. బిహేవియర్. ఓకే. మన టాక్ థాట్స్ బిహేవియర్, టాక్ కాదండి, థాట్స్, ఆలోచన. వస్తున్నాను. మన యాటిట్యూడ్. ఓకే. మన ఎక్స్ప్రెషన్స్. ఓకే. ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మన బాడీ నుంచి వస్తున్నాయండి. ఓకే. బాడీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ. ఓకే. ఇవన్నీ మన ఎక్స్ప్రెషన్స్. ఓకే. ఎక్స్ప్రెషన్స్ అంటే మన వ్యక్తీకరించడం అన్నమాట. ఒక రకంగా ఉండటం, మన లివింగ్లో ఒక రకంగా ఉండటం, మనం బతకడంలో ఒక విధంగా ఉండటం, ఇవన్నీ కూడా అలా వచ్చినాయే. బాడీ నుంచే చేస్తాం, ఇది శరీరం నుంచే చేస్తాం ఇవన్నీ. ఓకే. మరి ఇంతకుముందు చెప్పారు కదా మన ఆలోచనలు, థాట్స్, ఫీలింగ్స్. ఓకే. మన ఆస్వాదన ఆర్ మన డిజైర్స్. ఓకే. ఆస్వాదన కాదు, డిజైర్స్ ఒకటి, ఫీలింగ్స్ ఒకటి, ఆస్వాదన అన్నది సెలెక్షన్స్. ఓకే. మన చాయిసెస్ అనొచ్చు, లేకపోతే ఇవన్నీ మన సెల్ఫ్లో జరిగేదండి. ఓకే. ఇవి సెల్ఫ్లో జరిగే యాక్టివిటీస్. ఇవి నేను కాదు, మళ్ళా ఇవన్నీ కూడా నాలో ఒక యాక్టివిటీస్ మాత్రమే. ఈ సెల్ఫ్లో జరిగే యాక్టివిటీస్ ఇవి బాడీలో జరిగే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఇవన్నీ సెల్ఫ్లో జరిగే యాక్టివిటీస్, రైట్. సో ఈ సెల్ఫ్లో జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే మన బాడీ నడుచుకుంటుంది. ఎందుకంటే సెల్ఫ్ బాడీ సహస్థిత్వంలో ఉన్నాయి. ఓకే. సెల్ఫ్ ఏం చెప్పిందో బాడీ అలా చేస్తుంది. ఓకే. బాడీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫీడ్బ్యాక్ ఇక్కడ బయట నుంచి వచ్చే ఫీడ్బ్యాక్, Yes, sir. వేరే వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాని ఆధారంగా మళ్ళీ బాడీకి వెళ్తుంది. బాడీ మన సెన్సెస్ ఆధారంగా సెన్స్ నుంచి మన సెల్ఫ్కి వెళ్తుంది. ఓకే. వాళ్ళు ఇలా అన్నారు, ఇలా చేశారు, వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు, సో నేను కూడా గట్టిగా మాట్లాడాలి, కోపంగా ఉండాలి అనేది ఎలా తెలిసింది నాకు? వేరే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళ బిహేవియర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నా బాడీకి వచ్చి బాడీ నుంచి సెల్ఫ్కి వచ్చింది కాబట్టి నా ఫీలింగ్స్ దాని ఆధారంగా ఉంటుంది. సో అవి దోస్ ఆర్ నాట్ రైట్ ఫీలింగ్స్. రైట్ ఫీలింగ్స్ కాదు. సో ఇప్పుడు రైట్ ఫీలింగ్స్ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో నా సెల్ఫ్ అలా ఉంటుంది, ఆ సెల్ఫ్ నుంచి నా బిహేవియర్ అలా ఉంటుంది, నా బాడీ అలా ఉంటుంది, బాడీ నుంచి నా బిహేవియర్ అలా ఉంటుంది. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఈ సెల్ఫ్ మనసు ఒకటే కాన్సెప్ట్ లో చెబుతున్నారా మీరు, లేకపోతే వేరు వేరు? మనసు సెల్ఫ్లో ఒక పార్ట్ అండి. మనసు, బుద్ధి, చిత్తము, వృత్తము చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు డీటెయిల్డ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు తెలుసు అని అన్నది మనకు మనసులో పార్ట్ అండి చెప్పాలంటే. ఇప్పుడు మనం అవుట్ సైడ్ నుంచి ఏవైతే గ్రహిస్తున్నామో దానికి రిలేట్ అయ్యేది సెల్ఫ్ కాదు కదా, మనసే కదా. మనసు సెల్ఫ్లో ఒక పార్ట్ అండి, సెల్ఫ్లో జరిగే యాక్టివిటీస్ అండి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే మనం ఇంకొక సెషన్ తీసుకుందాము. ఓకే. మన సెల్ఫ్ గురించి మన హరి గారు ఆల్రెడీ చాలా వర్క్షాప్స్లో సెల్ఫ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు ఈ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ మనసులోనే జరుగుతున్నాయండి. అదేనండి. ఓకే.
ఈ ఓకే సార్. మనసులోనే జరుగుతుంది. కానీ మనసులోనే. మనకి అనుభవము అని ఒకటి ఉంది చూడండి. ఆ, అనుభవము. అది సెల్ఫ్కి వెళ్ళాలి. ఆ! ఇది 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 కూడా సెల్ఫే. ఇది సెల్ఫే. ఆ, ఇది మనసు అనుకోండి ప్రస్తుతానికి. ఓకే. ఇంకా దాంట్లో చాలా డీటెయిల్స్ ఉమ్, ఉన్నాయి. బట్ ఇది కూడా సెల్ఫ్‌లే. అనుభవం ఎక్కడ జరుగుతుంది? మన సెల్ఫ్‌లోనే జరుగుతుంది. కానీ ఇది ఆ, లోవర్ లెవెల్ సెల్ఫ్ అంటాం. లోవర్ లెవెల్ అనంటే ఆహ్, ఓకే ఆహ్, ఓకే. అంత మీకు రైట్ అండర్‌స్టాండింగ్ అని అన్నది ఇక్కడ జరుగుతుందండి. అనుభవంలోకొస్తుంది. అంటే ఉమ్, ఈ రైట్ అండర్‌స్టాండింగ్ అని అన్నది అనుభవంలో ఓకే జరుగుతుంది. సార్. ఓకే సార్. అందుకనే మీరు ఓకే. చూడండి, ఈ రైట్ ఆ, అండర్‌స్టాండింగ్ లేనప్పుడు, ఓకే. రైట్ అండర్‌స్టాండింగ్ ఉమ్, లేనప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తాం గదా! రైట్ అండర్‌స్టాండింగ్ లేకపోతే తప్పు చేయడం గ్యారంటీ అండి. ఏదో విధంగా. ఆ తప్పు ఆ, చేసినప్పుడు బయట కనపడకపోవచ్చు. బట్ మన బుద్ధే, దీన్ని ఇక్కడ బుద్ధి అని అంటాం. మన బుద్ధే మనకు చెప్తూ ఉంటది. నువ్వు తప్పు చేశావు, తప్పు చేశావు అని చెప్తూనే ఉంటది మనకి. ఏదో విధంగా. అవునండి. అవును. అది ఎందుకు జరుగుతుంది అనంటే, మనం తప్పు చేశాము. రైట్ అండర్‌స్టాండింగ్ లేదు. నాకు రైట్ అండర్‌స్టాండింగ్ లేదు అని తెలుసుకోవడానికి కూడా ఒక టూల్ ఉంది మన దగ్గర ఆల్రెడీ. అది ఈ అనుభవం. ఉందండి. అది ప్రతి వాళ్ళకి జరిగేదేనండి. అది జరుగుతుంది. తప్పు కానీ చేసే దాన్ని ఉపయోగించుకోవట్లేదు మనం. అది అది ఆ, దాన్ని మనం జరుగుతుంది అది. ఉపయోగించుకోవట్లేదు. అందుకే రైట్ అండర్‌స్టాండింగ్ వైపుకి ఎళ్ళట్లేదు మనం ఇంకా. అదేనండి. నువ్వు ఒప్పుకోం కూడా కదా సార్, తెలిసినా కానీ ఆ! ఒప్పుకోం కదా. ఈగో ఉంది కదండీ. అదే అదే. అది ఆపేస్తుంది మనకి. ఈ ఈగో అనేది కూడా ఇక్కడ లోవర్ లెవెల్‌లోనే జరుగుతుందండి. ఉమ్, ఉమ్. ఈ అనుభవంలో ఎక్కడ కూడా మనకి నెగెటివ్ ఫీలింగ్స్ ఉండవు. ఓకే సార్. ఓకే. సో, అది ఈ కొంచెం డీటెయిల్స్ మనం ఇంకొంచెం డీటెయిల్డ్‌గా మనం నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ టైమ్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ నెక్స్ట్ యూ సార్. వర్క్‌షాప్‌లో. సార్. యాహ్! హరి చెప్పండి. ఓం సార్. ఐఎమ్ చెప్పండి. సంయుక్త పూర్వజానంద. హరి ఓం సార్. చాలా బాగుంది డిస్కషన్. చాలా హ్మ్. బాగుంది. మై అంటే నా చిన్న అబ్జర్వేషన్ ఒకటి హ్మ్. ఏంటంటే ఇప్పుడు ఇది 2 పదాలు అడిగారు కదండి. హ్మ్. ఒకటి పర్సనాలిటీ అన్నారు, ఒకటి క్యారెక్టర్ అన్నారు కదా. హ్మ్. సో నా అండర్స్టాండింగ్ ప్రకారం క్యారెక్టర్ ఇస్ వాట్ నేను ఏర్పరచుకున్న విలువలు, దేనైతే నేను హ్మ్. హోల్డ్ ఆన్ చేస్తానో అది నా హ్మ్. క్యారెక్టర్. హ్మ్. కానీ నా పర్సనాలిటీ అనేది బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, నా చుట్టుపక్కల ఉన్న పరిసరాలకి తగ్గట్టుగా నేను ఎలా ప్రవర్తిస్తాను, హ్మ్. ఆర్ వాట్ ఐ హావ్ బికమ్. సో హ్మ్. ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళు కంటిన్యూస్ గా ఒకలాంటి ప్రవర్తనని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. హ్మ్. అదే టీచర్ ఇంటికి వస్తే వేరే విధంగా ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ చేంజ్ లో వాళ్ళ హ్మ్. వ్యక్తమయ్యే విధానం ఏదైతే మారుతుందో అది వ్యక్తిత్వం అంటారు. అందుకని హ్మ్. వ్యక్తమయ్యే విధానం. వెరాజ్ క్యారెక్టర్ అంటే నేను నా జీవితంలో నేను ఏర్పరచుకున్నటువంటి విలువలు, దాన్ని హ్మ్. క్యారెక్టర్ అంటారని నేను ఐఎమ్ ఫీలింగ్ దట్స్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఇవ్వడానికి మేబీ ఓకే. ఓకే. నా ఒపీనియన్. యాహ్! థ్యాంక్ ఓకేనండి. యూ సో, వెరీ మచ్. మీరు చాలా బ్యూటిఫుల్ గా విలువలు చెప్పారు. అని అన్నారు. క్యారెక్టరిస్టిక్స్ అని కూడా అన్నారు. దాంట్లో అవును అవి సార్. రావడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. మనం చిన్నప్పుడు మోరల్స్ అని అంటాము. అవునవును. ఓకే. వాల్యూస్ అని కూడా అంటాం. కరెక్ట్. ఓకే. సో, మోరల్స్ అంటే ఏంటి అనంటే సో, మనం ఎలా ఉండాలి? అవును. ఎవరో చెప్పుంటారు. ఇలా ఇలా ఉంటే మంచిది, ఇలా చేస్తే మంచిది, ఇలాగే ఉండాలి. ఒక అవును. ఇది సంబడీ డిసైడెడ్. అంటే ఈ ఎస్. మోరల్స్ ఇలా ఉండాలి అనేది ఎవరో ఒకటి చెప్పారు మనకి. ఇలా ఉండాలి అని చెప్పారు. అది ఓకే. దట్ ఈస్ ఫైన్. ఐడియలిస్టిక్ ఐడియలిస్టిక్ ఐడియల్. ఐడియలిస్టిక్‌గా ఉండడము అవన్నీ మోరల్స్. ఓకే. సో, ఇవన్నీ మోరల్స్. వాల్యూస్ అంటే ఏంటి అనంటే రైట్ అండర్‌స్టాండింగ్‌తో వచ్చేవి నాలో ఉండే క్యారెక్టరిస్టిక్ మీరన్నట్టుగా నా పర్సనాలిటీ ఏదైతే ఉందో రైట్ అండర్‌స్టాండింగ్‌తో వచ్చేది వాల్యూస్ అండి. కరెక్ట్. ఓకే. సో, దీనికి ఈ మోరల్స్‌కి మనం ఏంటంటే అగెయిన్స్ట్‌గా ఎళ్ళొచ్చు. అంటే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ రైట్ అండర్‌స్టాండింగ్ లేదిక్కడ. తెలుసు. దిస్ ఈజ్ తెలుసు. ఎస్. ఎవరో చెప్పారు, ఇలా ఉండమని చెప్పారు, అలా ఉంటున్నాను. మోరల్ ఉన్నాయి నా దగ్గర మోరల్స్ ఉన్నాయి అని అంటాం దాన్ని. ఇది కరెక్ట్. అర్థం దగ్గర ఉంటామండి ఇది. కరెక్ట్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో, హరి ఓం. అదే మేబీ మీరు చెప్పిన డిస్టింక్షన్స్ కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్ అండ్ పర్సనాలిటీ అన్న దాన్ని బట్టి తేడాలు ఇక్కడే వస్తాయండి. అంటే నేను నాకు కరెక్ట్‌గా తెలియకపోవచ్చు. ఆ డెఫినిషన్ ఏంటి అని అన్నది. సో, ఈ 2 అంటే తేడాలను బట్టి ఉంటాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ హ్మ్. కోర్సెస్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం కదా. సో దాంట్లో
పర్సనాలిటీ మనీ డెవలప్మెంట్‌లో వస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఏంటి అనంటే, మన బయట బిహేవియర్ మీదనే ఫోకస్ ఎక్కువగా ఉందండి. ఫోకస్ ఎక్కువగా ఉంది. కరెక్ట్. దట్స్ వాట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా మన బయట బిహేవియర్ మీదనే ఎక్కువ ఫోకస్‌గా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నామండి. యా అంటే ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి. సరే సార్. హ్యూమన్ ధన్యవాదాలు. డెవలప్మెంట్. యాహ్! హరి ఓం హరి ఓం. హరి ఓం. అండి. ఓకేనండి. ఇంకేమన్నా క్వెషన్స్ ఉన్నాయండి? సార్ నమస్తే అండి. సోర్స్ ఆఫ్ అంటే నేను అవతల నుండి ఎత్తుకోకుండా నాలో నేను చూసుకోవడం అంతేనండి. ఎంతవరకు హ్యాపీ, నేను ఎంతవరకు అర్థం చేసుకున్నాను, నేను ఎంతవరకు వాల్యూ ఇవ్వగలుగుతున్నాను, ఎంతవరకు ఏం చేస్తున్నాను తెలుసుకోవడం అన్నది హ్యాపీనెస్. నాలో హ్యాపీనెస్ పుడుతుంది. అవతల వచ్చింది కాదు, నాలో పుట్టేదే. అంతే. దానికి నా గురించి నేను అర్థం చేసుకుంటే అవి ఫీలింగ్స్ గురించి అర్థమైతే నాలో హ్యాపీనెస్ ఉంటుంది. ఉంటుంది. ఆడి వల్ల అన్నది అర్థం కావడం. ఎక్స్పెక్ట్ చేస్తే నాన్న హ్యాపీనెస్ ఉండదు. థ్యాంక్ యూ సార్. నమస్తే. మంచిది సార్. ముందు టెక్స్ట్ చేశానండి నేను. అవేర్నెస్ గురించి చెప్తారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ అవేర్నెస్? దెర్ ఈస్ ఎ స్లైట్ డిఫరెన్స్ ఐ థింక్. అవేర్‌గా ఉండడం అనంటే బయట ఇన్ఫర్మేషన్ ఉంది అన్నది దాని గురించి వెతుకులాడడం అవేర్నెస్ అండి. అంటే బేసిక్‌గా నా కాన్షియస్‌ని నేను అవేర్‌గా ఉంచుకోవడం. అంటే అది ఎప్పటికీ ఉంటే దాని గురించి అర్థం చేసుకునే పాసిబిలిటీగా ఎక్కువగా ఉంటుందండి. నా గురించి నేను అవేర్‌గా ఉంటే అది అర్థమయ్యే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 2 ఏమంటారంటే ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి ఇక్కడ బేసిక్‌గా. నేను అవేర్‌గా ఉంటే, నేను మెడిటేషన్ చేస్తే నాకు అవేర్‌నెస్ పెరుగుతుంది. అవేర్‌నెస్ పెరిగితే నాకు ఎక్కువ అర్థమవుతుంది. సార్ మాట్లాడొచ్చా సార్? యాహ్! చెప్పండి. అదే సార్, ఇది ఈరోజు చెప్పింది చాలా బాగుంది సార్. అలాగే లాస్ట్ వీక్ ఈ సెషనే చాలా చాలా అద్భుతంగా ఉంది. సో 2 మోర్ సెషన్స్ తీసుకుంటే బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు మాకు మీరు చెప్పింది చాలా బాగుంది సార్. అంటే తెలియడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. తెలిసింది ఏంటంటే అది మనం చెయ్యం మనం. అంటే నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటాం. కానీ దాన్ని ఆచరించడం అని వచ్చే టైంకి ఏంటంటే అది ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో అప్పుడే మనం ఆచరించగలుగుతాం. సో మీరు ఆచరణ అనేదే ప్రమాణం అండి. మనకు అర్థమైంది అని ఎలా తెలుస్తుంది అనంటే, ఆచరణలో ఉంది అనంటే మన హ్యాపీనెస్ ఎన్హాన్స్ అవుతుంది. అవును సార్. అవును. ఇప్పుడు మన హ్యాపీనెస్ ఎన్హాన్స్ అవుతుంది. ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అది నేచురల్ అవుట్‌కమ్. అలాగే మరి మన సోల్ యొక్క ఇప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ అన్నారు మీరు. ఫీలింగ్స్ అండి. ఇప్పుడు కోపం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బాధ ఉంది. ఇదివరకుకి ఇప్పటికి అంటే లాస్ట్ 5 ఇయర్స్ బిఫోర్ అనుకోండి, లేదంటే 4 ఇయర్స్ బిఫోర్ అనుకోండి. ఏదైనా ఒక సిట్యుయేషన్ జరిగినప్పుడు సో ఎక్కువగా అవతలి వాళ్ళనే బ్లేమ్ చేయడం జరిగేదన్నమాట. అంటే వాళ్ళ సిట్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా సో వాళ్ళెందుకున్నారు అలాగా, వాళ్ళెందుకు అర్థం చేసుకోలేదు నన్ను, వాళ్ళెందుకు అర్థం చేసుకోలేదని. కానీ ఇప్పుడు మాత్రం లేదు. అలాంటి ఆలోచన విధానం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు ప్రతి తప్పుకి కూడా ఎక్కువ శాతం బాధ్యత మనదే ఉంటది. అవతల వాళ్ళని అర్థం అంటే ముందు అవతల వాళ్ళు చెప్పేది వినకుండా మాట్లాడేసేయడం. అలాగే ఏంటో మనమే గుర్తింపు తెచ్చేసుకోవాలనుకోవడం. అలా మనలో ఉన్న లోపాలని ఎంతవరకు అయితే మనం సరిదిద్దుకోకుండా ఉంటామో అంతవరకు కూడా మనకి లైఫ్ ఇవన్నీ నేర్పుతూనే ఉంటది. వాళ్ళ ద్వారానో, ఇంకొకరి ద్వారానో అలాంటి సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి అనేది అర్థం చేసుకున్నాం సార్. అలాగే కోపం అనేది మన మనసులో ఉంది. మన సోల్‌కి ఉంది. ఆ కోపం అది తీసేసి హ్యాపీనెస్‌ని అలవాటు చేసుకోవాలి. సో అలాగే ప్రేమని అర్థం చేసుకోవాలి. అంటే అలా అర్థం చేసుకోవాలి. అలా మనం అనుభవించాలంటే ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక కింద మారాలంటే ఎంత పెయిన్ అయితే వస్తదో అంత పెయిన్ మనం ఫేస్ చేసినప్పుడే వస్తది. ప్రతి సిట్యుయేషన్‌కి మనదే బాధ్యత. మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అర్థమైంది సార్. మనమే రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ కూడా
అలాగే ఇప్పుడు మీరన్నట్టుగా ఇదివరకు ఎవరైనా అప్రిషియేట్ చెయ్యకపోయినా అసలు ఏమీ అనిపించటం లేదు. అసలు అవతల వాళ్ళ ప్రసక్తే లేదు అసలు. అవతల వాళ్ళ ప్రసక్తే లేదు అసలు ఈ విషయంలో కూడా. ఒకవేళ ప్రసక్తి ఉంది అనంటే అది జనరల్‌గా సంబంధ బాంధవ్యాలు. ఇంక అవి తప్పవు కదా! మరి మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి. అని మనుషులతో అంతవరకు ఉన్నాం కాబట్టి. అర్థమైంది. అంతవరకు అర్థమైంది సార్. సార్ ఇవి మీరు ఇంకా సెషన్స్ తీసుకుంటే చాలా బావుంటదని చెప్పేసి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఓకే. సో మచ్ థ్యాంక్ యూ సార్. అండి. థ్యాంక్ యూ అండి. మంచిగా చెప్పారండి. సమ్మరైజ్ చేశారు. నైస్. ఓకే. సో ఇంకెవరన్నా అండి? ఏమన్నా క్వెషన్స్? ఏమన్నా అర్థం కాని విషయాలు ఏమన్నా ఉంటే? సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎవరికైనా అదే అవతల వాళ్ళు అర్థం చేసుకోలేదని అనుకుంటున్నాం కదా! హ్మ్. కానీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నాలు చేయొచ్చా సార్? అది కూడా తప్పంటారా? చెయ్యాలండి. అయ్యో! వాళ్ళకి అర్థం ఆ! కావాలి కదా! ఇప్పుడు మన మన హ్మ్. వాళ్ళ అదే దాన్ని గైడెన్స్ అని అంటామండి. ఒక ఫీలింగ్ ఏంటి అనంటే, మనకి హ్మ్. సంబంధించిన వాళ్ళకి మనం మనం అర్థం చేసే హ్మ్. విధంగా చెప్పడం అనన్నది గైడెన్స్. ఆ! వాత్సల్యము అనంటే అదేనండి. ఆ ఫీలింగ్ ఉండాలి ఆ! మనలో. అదే సార్. క వాళ్ళు యాక్సెప్ట్ అంటే వినడానికి యాక్సెప్ట్ చేయకపోతే, ఆ! ఓకే. అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు మనం మీరు పాయింట్‌కొచ్చారు. ప్రయత్నాలు మా ఓకే. లేదు. ఇప్పుడు మీరు పాయింట్‌కొచ్చారు యాక్చువల్‌గా. వాళ్ళని గైడ్ చేయడం అనన్నది మన రెస్పాన్సిబిలిటీ అండి. కానీ ఏ ఫీలింగ్‌తో చేస్తున్నాము? ఓకే. ఈ వాత్సల్య భావంలో నెగెటివ్ ఫీలింగ్ ఉండదండి. మనం ఎప్పుడైతే వీళ్ళకి ఎన్ని సార్లు చెప్పాలి, వీళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు, అలా అనుకుంటున్నామనుకోండి, దాని అర్థం ఏంటంటే వాత్సల్య భావం లేనట్టే మన దగ్గర. ఓకే. సో, ముందు ఆ సో ఫీలింగ్ పోవాలి. ఆ! వాళ్ళ పట్ల మనకి రైట్ ఫీలింగ్ ఉంటేనే వాత్సల్య భావం ఉంటుంది. అందుకనే మన ఆర్డర్ హ్మ్. చూడండి. మన ఫీలింగ్స్‌లో ఆర్డరు, మన జీవన హ్మ్. విద్యలో చెప్పే ఆర్డరు ఫస్ట్ మనకొచ్చేది ఫస్ట్ ఫీలింగ్ వచ్చేది విశ్వాసము. వాళ్ళ పట్ల మనం హ్మ్. విశ్వాసం, వాళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారనే భావన, ఎదుటి వాళ్ళు నా హ్మ్. సుఖాన్ని కోరుకుంటున్నారనే భావన అనేది విశ్వాసం. అది ఉంటేనే మనకి నెక్స్ట్ ఫీలింగ్‌కెళ్తామండి. రెస్పెక్ట్ అనే భావనకెళ్తాం. సమ్మానము అనే హ్మ్. భావంకెళ్తాం. అది హ్మ్. ఉంటేనే ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. స్నేహం అనే భావం అప్పుడొస్తుంది. ఈ స్నేహం హ్మ్. అనే భావం ఉంటేనే తర్వాత ఈ వాత్సల్యము, మమత, వాత్సల్యము అనే ఫీలింగ్స్‌కెళ్తాం. ఇవి లేకుంటే అవును. వాత్సల్యానికెళ్ళలేమండి. అప్పుడు ఆ ఎనిమి అయినా సరే మనం ఆ ప్రేమతత్వంతో ఉంటే వాళ్ళలో ఆ! మార్పొస్తది అంటారు. అంతేనా? వాళ్ళని అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తాము అనంటే, వాళ్ళ హ్మ్. పట్ల విశ్వాసం అనే భావం ఉన్నప్పుడే, వాళ్ళ పట్ల రెస్పెక్ట్, హ్మ్. సమ్మానం అనే భావం ఉన్నప్పుడే మనం చేస్తాం. అది లేనప్పుడు మనం చెప్పే హ్మ్. ప్రయత్నం చేస్తాం. మనకు తెలుసు, ఎదుటి వాళ్ళకి తెలిసే ప్రయత్నం చేస్తాం అంతే. మనకు అర్థం కాలేదు, హ్మ్. ఎదుటి వాళ్ళకి అర్థం కాదు కూడా. ఓకే. హ్మ్. ఓకే. ఇది నిశ్చితం. ఓకే. మనకు హ్మ్. అర్థం కానప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థం చేయలేము. ఫస్టు మనం అర్థం చేసుకొని వాళ్ళ మీద ఆ నెగెటివ్ తీసేసి ఇప్పటిదాకా కనీసం మనం ఇప్పటిదాకా మనం చేసేదేంటంటే, అదే. మనకు అదే. తెలిసింది ఎదుటి వాళ్ళకి తెలిసేటట్టు చేస్తున్నాం అంతే. ఆ! అవును సార్. అవును. కాదు, వర్కౌట్ అవ్వదండి అది. అప్పుడు అంటే దాన్ని ఎలా చేయాలి సార్ అప్పుడు? మనం దానికి చేయాల్సిందేంటంటే, మనం అర్థం చేసుకోవడమేనండి. దానికి వేరే మార్గం ఏమీ లేదు. హ్మ్. మనం అర్థం చేసుకోవాలి. మన గురించి మనం అర్థం చేస్తే, మన బిహేవియర్ అలా ఉంటుంది. మన బిహేవియర్ అలా హ్మ్. ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్‌గా అర్థం చేసుకుంటారండి. అరే! ఏంటి వీళ్ళు ఇంత మంచిగా ఉండి, ఇంత మంచిగా బిహేవ్ చేస్తున్నారు. ఎలా ఉంటున్నారు అని మన దగ్గరికే వస్తారాళ్ళు. మనల్ని హ్మ్. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. మనం ఎంతమందిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవట్లేదండి? మీ మీ అవును. విషయంలో చూడండి. చాలా మందిని మీరు ఇన్‌స్పిరేషన్‌గా వాళ్ళు బాగున్నారు, వాళ్ళలా మనం ఉండాలి అనేదైతే మనం అనుకుంటున్నామా? వాళ్ళ నుంచి ఇన్‌స్పిరేషన్ హ్మ్. తీసుకుంటున్నామా? తీసుకుంటున్నాం సార్. అదే నేర్చుకోవడం అండి. అంటే మనం తీసుకుంటున్నామంటే చెప్తే నేర్చుకోవడం కాదండి. వే వేరే ఆ! వాళ్ళకి చెప్తే వచ్చేది కాదు నేర్చుకోవడం. హ్మ్. ఓకే. అంటే నేర్చుకోవడం అవతల అంటే వాళ్ళు అసలు అంటే ఒక డిస్టర్బెన్సే అనుకోండి. ఆ హ్మ్. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి హ్మ్. తెలియచేయాలి అంటే హ్మ్. మన మాట అసలు వాళ్ళు వినరు. హ్మ్. వేరే వాళ్ళ ద్వారా అయినా తెలియజేయాలంటే అసలు వాళ్ళు అంటే చెప్పే మాటలకి హ్మ్. ఒకవేళ డిస్కషన్‌కి కూడా రానంటే అప్పుడు ఎలా వినరు అని సార్? ఎలా డిసైడ్ అయిపోయారండి మీరు?
అంటే వాళ్ళు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అలా ఉన్నారు సార్. అందువల్ల వాళ్ళు అలా అలా అవ్వటం. ఉన్నారు. ఓకే. వినరు కాదు. వాళ్ళు అలా ఉన్నారు. ఎందుకున్నారో చూడండి. ఓకే. వాళ్ళు అలా ఎందుకున్నారో చూడండి. అది అర్థం చేసుకోవట్లేదు కదా మనం. రైట్? సో, బేసిక్‌గా ఏంటంటే వాళ్ళు వినరు, వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి అర్థం చేసుకోరు. అదంతా ఏంటి అనంటే, మనం వాళ్ళ మీద బ్లేమ్ పెడుతున్నాం అంతే. అర్థం చేసే ప్రయత్నం చేయట్లేదక్కడ. వాత్సల్య భావం లేదక్కడ. ఓకే. సో, అది చేయాలి. బేసిక్‌గా మనం ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదండి మనం చేయాల్సింది. ఎదుటి వాళ్ళతో మనం ఉండటం. ఉంటే మనం అందుకనే చూడండి మన మన పిల్లలు కూడా మన దగ్గర నుంచి మన పేరెంటింగ్‌లో మమతా వాత్సల్యం అన్నది ఇంపార్టెంట్ ఫీలింగ్. మన పిల్లలు మనల్ని నుంచి మనం మనం చెప్పింది విని చేయట్లేదండి. వాళ్ళకి అనిపించిందే చేస్తారు. వాళ్ళు మనల్ని చూసి, మన కాదండి, మనల్ని బిహేవియర్‌ని చూసి చూసి నేర్చుకుంటున్నారు. ఓకే. పిల్లలు మనం చెప్పింది చేయడం కాదండి అక్కడ. సార్ ఒక మాట అండి. చెప్పండి. లెర్నింగ్ ఈజ్ నాట్ టాట్, ఇట్ ఈస్ కాట్. అది మనలో మనం వెరిఫై చేసుకుందామండి. మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాము? ఎదుటి వాళ్ళు చెప్పింది నేర్చుకుంటున్నామా? ఎదుటి వాళ్ళు చేసింది మంచిగా అనిపించింది కాబట్టి నేను నేర్చుకుంటున్నానా? అర్థం చేసుకుంటున్నానా? వాళ్ళు చేసింది మంచిగా అనిపించి నేర్చుకుంటాం. అదే ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలండి ఇంట్లో. ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఆటోమేటిక్‌గా అర్థం చేసుకుంటారు. మనం చెప్పనవసరం లేదు కూడా అప్పుడు. మా ఫ్యామిలీలో జరిగే చిన్న ఎగ్జాంపుల్స్. మా మేము చిన్నప్పటి నుంచి, మా పిల్లలు చిన్నప్పటి నుంచి అందరూ కలిసి వెళ్ళడం అలా అలవాటు. ఏదో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు మా బాబు కూడా అలాగే అందరం కలిసి వెళ్తాం. అంతే. ఎందుకంటే వాళ్ళకి అలా మంచిగా అనిపించింది, అలా అర్థమైంది. రైట్? సో, అంతే. అలా ఉంటున్నారు. అది మనకి హ్యాపీనెస్ వస్తుంది. మీరు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తను కూడా ఎప్పుడు తన పిల్లల్ని లీవ్ చేయాలని గాని, మమ్మల్ని లీవ్ చేయాలని అనుకోడు. అందరం కలిసి వెళ్ళాలనుకుంటాడు. అంతేనండి. ఓకేనండి. ఒక 6 నిమిషాలు 9 నిమిషాలయింది. ఓకే. 10 నిమిషాలు అయిపోయింది మనకి. ఒక లాస్ట్ క్వెషన్ తీసుకొని మనం క్లోజ్ చేసేద్దామండి. ఇంకెవరన్నా ఇప్పటివరకు మాట్లాడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక క్వెషన్ తీసుకుందాం. చేసుకొని క్లోజ్ చేద్దామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు మోహన్ కృష్ణ సార్. చెప్పండి మోహన్ కృష్ణ గారు. స్మాల్ క్వశ్చన్. జనరల్ గా ఒక ఎదుటి పర్సన్ మనతో కోపంగా బిహేవ్ చేసినప్పుడు మన కోపాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మన కోపాన్ని. ఓకే. ఓకే. సో, మీరు ఇంతకుముందు వర్క్షాప్ అటెండ్ అయ్యారా అండి? లేదు సార్, అటెండ్ అవ్వలేదు. అవ్వలేదా? అటెండ్ అవ్వలేదు. ఓకే. సో, అటెండ్ అవుతే కొంచెం క్లియర్‌గా తెలిసుండేది. బట్ బేసిక్‌గా మనకేంటి అనంటే కోపం అనేది ఫీలింగ్ ఎలా వస్తుంది అనంటే ఎదుటి వాళ్ళ పట్ల మనకి విశ్వాసం అనే భావన లేదండి. విశ్వాసం అనంటే ఎదుటి వాళ్ళు మన సుఖాన్ని కోరుకుంటున్నారు అనే భావన. ఓకే. ఎదుటి వాళ్ళు నా సుఖాన్ని ఇప్పుడు మీరు చూడండి. మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? దుఃఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. మీరు మీ ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా? దుఃఖంగా ఉంచాలనుకుంటున్నారా? సుఖంగా ఉంచాలనుకుంటున్నాను. ఇది అందరూ కూడా ఇలాగే అనుకుంటారండి. ప్రతి ఒక్కళ్ళు. ఓకే. ఇది అర్థమైంది అనుకోండి. ఇబ్బంది పడుతుంది కదా సార్. వాళ్ళ బిహేవియర్ మనల్ని ఇబ్బంది పడుతుంది. వాళ్ళ బిహేవియర్ అలా ఉంది. సరే ఓకే. వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలని వాళ్ళ ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నారు కదా! ఉంచాలనుకుంటున్నారు. మీరెలా అనుకుంటున్నారో వాళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. అందరూ ఇలాగే అనుకుంటారు. నన్ను నేను సుఖంగా ఉంచుకోవాలి, నా ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలని అనుకుంటున్నారు అందరూ. ఇది అర్థమైతే ఏంటంటే మన ఫోకస్ బిహేవియర్ మీద ఉండదు. ఓకే. ఈ అర్థం మీద ఉంటదండి. ఇది నాకు అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైతే వాళ్ళు ఎలా ఉన్నా సరే నాకు అర్థమైంది కాబట్టి నేను హ్యాపీగానే ఉంటాను. వాళ్ళు కోపంగా ఉన్నా, వాళ్ళు రాంగ్ బిహేవియర్ చేసినా కూడా నేను ఎలా ఉంటాను, ఎలా ఉండాలో అలాగే ఉంటాను. అలా అని చెప్పి వాళ్ళు ఏం చేసినా సరే నేను ఇట్లా ఓర్చుకోమని, అడ్జస్ట్ అవ్వమని అది కూడా చెప్పట్లేదండి. వాళ్ళతో నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. అంటే ఇప్పుడు వాళ్ళు గట్టిగా ఉన్నారు, మనల్ని కొడుతున్నారు అనంటే మనం తప్పించుకుందాం. ఎందుకంటే అప్పటికి వాళ్ళు అలా నన్ను కొట్టినా, తిట్టినా, కోప్పడినా
నాకు మాత్రం కోపం రాదు, కానీ నేను ఏం చేయాలో అది చేస్తాను. అది ఎస్ సార్. అది ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అని అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మార్గం ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ నాకు అర్థమైంది కదా, నేను అప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఓకే ఓకే గుడ్. ఆ విశ్వాసం అనే భావన నాకు అర్థమైంది కాబట్టి నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను. ఓకే, ఇది నేను ఎట్ హై లెవెల్ విశ్వాసం గురించి చెప్పానండి. బట్ ఇంకా డీటెయిల్ గా మన వర్క్ షాప్స్ లో తెలుస్తాయి. జనరల్ గా ఏంటంటే మనం వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. ఎస్పెషల్లీ ఎదురు వ్యక్తి కోపం పడినా సరే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనం కూడా. మనం రెస్పాండ్ అవ్వాలి. దీన్నే మనం రెస్పాన్స్ అని అంటామండి. రియాక్ట్ అవుతాం కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. రెస్పాండ్ అవుతే ఏంటంటే మనం ఏం చేయాలో అది చేస్తాం. ఎదుటి వాళ్ళ కాంపిటెన్స్, నా కాంపిటెన్స్ ఆధారంగా. బట్ ఇంకా డీటెయిల్ గా మనం తెలుసుకుంటామండి వర్క్ షాప్ లో. ఓకేనండి. సో ఇప్పుడు క్లోజ్ చేద్దాము. లాస్ట్ క్వశ్చన్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. ఎలాంటి కండిషన్ లో ఉన్నారు? ఏమండి? ఎదుటి వాళ్ళు ఎలాంటి కండిషన్ లో ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకుంటే కూడా చేసుకుంటామండి. అయిపోతుంది, అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అది కూడా అర్థమవుతుంది. దాని ప్రకారంగా నేను చేయగలనా లేదా అన్నది కూడా తెలుసుకుంటాము. దాని మీద వర్క్ చేయగలనా అనేది. వర్క్ చేయలేకపోతే అది ఎలా వర్క్ చేయాలి అన్న దాని మీద మనం ప్రయత్నం చేస్తాము. చేయగలిగితే మనం ఆ ప్రయత్నం చేసేస్తాము, ఎవరికి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా, ఇంక్లూడింగ్ నేను. రైట్? ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీక్ ఇలాగే మనం వీక్లీ రిఫ్రెషర్ లో కలుద్దామండి. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్.